నమస్కారం అండి. శిలలు సెలయేళ్ళు. రచన పోలా ప్రగడ రాజలక్ష్మి గారు. చదువుతున్నది దేవి. ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నవల్లోకి వెళ్దామా? 6వ ఎపిసోడ్. ఎదురుగుండాల్లో సోఫాలో కూర్చున్న సుందర్రావు పరిస్థితి కూడా కొంచెం ఇంచుమించు అలాగే ఉంది. ఈమెలో ఎంత అందం ఉందో అంతకు మించిన సౌజన్యం, స్నిగ్ధత్వం ఉన్నాయి. ఇన్ని మంచి గుణాలు ఒక్క వ్యక్తిలో ఉండడం కష్టం. నిజానికి వాసవి ఎంతకంటే అందంగా ఉందా? వాసవి కంటే ముందే తన జీవితంలోకి సుమిత్ర తటస్థపడి ఉంటే ఏమో ఆ కథ ఎలా ఉండేదో. ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితిలో తాను వాసవిని ఎలా పెళ్లి చేసుకోడు కదా. దొడ్డమ్మ పట్టుబడితే పోనీ తను సుమిత్రని చేసుకుంటే తను ఏం మాట్లాడకుండా పేపర్ చదువుకుంటున్నాడు. ఇదేమంత సభ్యత, ఏం నాగరికత? ఇలా మౌనంగా కూర్చోడానికి ఆమె ఏమి ఇబ్బంది పడుతుందో. పోనీ పలకరిస్తే ఏమని పలకరించడం? తీరా పలకరించాక కావాలని తను కబుర్లు మొదలుపెట్టానని ఆమె అనుకుంటే ఇలా చాలాసేపు మదనపడి చివరికి గొంతు సవరించుకుని సుమిత్ర అని పిలిచాడు బొంగురు పడి వణుకుతున్న కంఠంతో. సుమిత్ర ఉలిక్కిపడి పేపర్ పక్కన పెట్టి అతనికేసి చూసింది. ఎంతసేపటికి అతను మాట్లాడకపోయేసరికి పిలిచారా అని అడిగింది. ఆ కంఠం ఎంత శ్రావ్యం, వీణ మేటినట్టుంది. వణుకుతున్న కంఠాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుని, పాపం మీకు చాలా శ్రమ అయినట్టుంది అన్నాడు సుందర్రావు. శ్రమ? కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది సుమిత్ర. అదే ఈ వంట అదీను. భలేవారే, శ్రమ ఏంటి, సరదాగా చేశాను. అయినా మీ దొడ్డమ్మగారు నన్ను ఎక్కువగా ఏం చేయనీయలేదు. వైద్యం చేయవలసిన చెయ్యి, వంట చేయకూడదనా? సుందర్రావు నవ్వాడు. సుమిత్ర కూడా నవ్వింది. వాళ్ళిద్దరి నవ్వులు గంగా యమునలు కలిసి ప్రవహించినట్లు గలగలమన్నాయి. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. దొడ్డమ్మకి తోచినప్పుడు ఈ క్యాసెట్స్ పెట్టుకుంటూ ఉంటుంది కాబోలు అన్నాడు ఎదురుగుండా టేబుల్ మీద టేప్ రికార్డర్ క్యాసెట్స్ని చూస్తూ. ఏదైనా క్యాసెట్ పెట్టమంటారా? క్లాసికలా, లైట్ మ్యూజికా? మీకు ఏది ఇష్టం? మీకు ఎదురు ప్రశ్న వేశాడు. నాకు క్లాసికల్ ఇష్టం. నాకు అంతే. ఎంఎల్ వసంతకుమారి భక్తి గీతాలు ఉన్నాయి, పెట్టనా? ఇప్పుడేం వద్దండి, కాసేపు కబుర్లు చెప్పండి. నేనా? నాకు కబుర్లు చేత కావు. మీరు చెప్తే వింటాను. పోనీ మీకు వచ్చిన పుస్తకాల గురించో, మీరు మెచ్చే రచయితని గురించో చెప్పండి. పెద్దగా పుస్తకాలు చదవడానికి నాకు ఖాళీ ఉండదండి. ఎప్పుడైనా కాస్త విసుగ్గా ఉంటే ఏదో ఒక పత్రిక తీసుకొని అలా పేజీలు తిరగేస్తాను అంతే. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా అదే అలవాటు. 10 పేజీలు పట్టుమని ఓపికగా చదవలేను. మళ్ళీ మెడిసిన్స్కి సంబంధించిన జర్నల్స్ అయితే ఆ బాధ లేదు. నిజం, మనకి ఆ జర్నల్లో వృత్తికి సంబంధించిన ఆసక్తి ఉంటుంది. మీరు సైకోథెరపీ బాగా స్టడీ చేశారా? అసలు నా ఆసుపత్రే పిచ్చాసుపత్రి కదండి. కొందరు నన్ను పిచ్చి డాక్టర్ అంటూ ఉంటారు. నవ్వాడు సుందర్రావు. సుమిత్ర కూడా నవ్వింది. పగలల్లా హాస్పిటల్ పనిలో విసిగి ఉంటారు కదా. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాక మీకు అమ్మయ్య విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుందా? లీజర్ టైం ఎలా స్పెండ్ చేస్తారు? సినిమాలు చూస్తారా? నాకు సినిమాలు చూసే అలవాటు అంతగా లేదండి. ఖాళీగా ఉంటే లాన్లో కుర్చీ వేసుకుని అలా చెట్లకేసి మొక్కలకేసి చూస్తూ కూర్చుంటాను. అంతా ప్రకృతి అంటే ఇష్టం అన్నమాట. మీలాంటి వాళ్ళు మంచి పల్లెటూరు చూసుకొని ప్రాక్టీస్ పెడితే అటు మీ ప్రకృతి ఆరాధన తీరుతుంది, ఇటు వైద్య సదుపాయం లేక బాధపడే గ్రామీణులకి వైద్య సహాయం లభిస్తుంది. సుందర్రావు అన్న మాటలకి సుమిత్ర నవ్వి ఊరుకుంది. మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది అంటాను. సుమిత్ర అభిప్రాయాన్ని సుందర్రావు బలపరచనూ లేదు, వ్యతిరేకించనూ లేదు. ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. అతని పరధ్యానాన్ని గమనించి సుమిత్ర ఇంకా ఏదో చెప్పబోయి ఆగిపోయింది. దాంతో సుందర్రావు ఉలికిపడి ఏదో చెప్తున్నారు అన్నాడు. అబ్బే మరేం లేదు. ప్రకృతిని చూస్తుంటే అది ఓ పెద్ద చిత్ర కళాశాలలో గాన కచేరీయో అనిపిస్తుంది. రంగురంగుల పూలు, రకరకాలైన చెట్లు, విరగబూసిన లతలు, పళ్ళు భారంతో వంగిన కొమ్మలు. ఏం అందమైన దృశ్యాలండి. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఆకాశం మార్చుకునే రంగులు ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఆమె అలా చెప్తుంటే సుందరరావు ఆశ్చర్యంగా ఆమెకేసి చూస్తూ కూర్చున్నాడు. సుమిత్ర అతన్ని ఆసక్తిని గమనించి ఇంకా చెప్పసాగింది. అందమైన దృశ్యాలైనా మధురమైన శబ్దాలు కూడా ప్రకృతిలోంచి వినిపిస్తాయండి. కోకిల గానాలు, చిలకల పలుకులు, జలపాతాల జల తరంగిణి ధ్వనులు,
ఆమె ఆవేశంతో చెప్పుకుంటూ పోతుంటే ఆమె కంఠంలోని మాధుర్యం చెప్తున్నప్పుడు ఆమె కన్నుల్లో విరబూస్తున్న వెన్నెల కాంతుల్ని గమనిస్తూ తన్మయంగా ఉండిపోయాడు సుందర్రావు. కాసేపటికి తాను ఎక్కువగా మాట్లాడుతున్నానని, అతను అసలు పెదవి విప్పడం లేదని గమనించింది సుమిత్ర. అంతగా మాట్లాడినందుకు సిగ్గేసింది కూడా. అందుకే వెంటనే ఆగిపోయి, నేను ఇలా మాట్లాడుతున్నాను, ఒక వరుస మీరు ఏం మాట్లాడడం లేదేంటి అంది సుమిత్ర కొద్దిగా తల వంచుకొని, కళ్ళు మాత్రం పైకెత్తి అతనికేసి చూస్తూ. సుందర్రావు నవ్వి, మీరు చెప్తున్నాను వింటున్నానండి. వినడమేనా, విన్నాక మీ అభిప్రాయం కూడా ఏమన్నా చెప్పడం ఉందా? సోయగా లుట్టిపడుతున్న అతనికేసి చూసింది. మీరు మెడిసిన్ ఎందుకు చదివారు? ఇంత బాగా ప్రకృతి గురించి చెప్పగలిగిన వారు ఏ రచయిత్రు అయితే? సుందర్రావు అన్న ఆ మాటకే సుమిత్ర హృదయం పొంగిపోయి మొహం సిగ్గుతో ఎర్రబారిపోయింది. అందంగా అలా సిగ్గుపడిన సుమిత్రను చూస్తే సుందర్రావుకి పట్టలేని కోరిక, వ్యామోహం మనసంతా నిండిపోయింది. ఆలోచనలన్నీ అంతరించి ఆవేశం మాత్రమే మిగిలి భావాలకు రెక్కల మీద ఊహల ఉయ్యాలలు ఊగుతూ అతని హృదయం ఏ ప్రేమమయ లోకం వైపో అనురాగ హంసలాగా మెత్తగా హాయిగా ఎగురుతూ ప్రయాణం చేస్తోంది. ఇప్పుడు అతను బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అది సౌభాగ్యమ ఇల్లు కాదు, మధురమైన అతని ఆలోచనలో నిర్మించిన ఒక స్వర్గ సౌధం. అతను సుందర్రావు కాదు, అనురాగ సింధువును గ్రోలిన ఒక అమృతమూర్తి. ఎదురుగా చూస్తున్నది సుమిత్ర కాదు, శృంగార రసాది దేవత, తన ప్రేమాది దేవత. అతని కళ్ళు చూస్తున్నాయి కానీ ఆ చూపులో ఒక దివ్య కాంతి. మన్మధుని కొలువు కూటంలో కూర్చున్నట్టు అతను సర్వస్వం మర్చి ఒక మధురమైన ఊహాలోకంలో ఉన్నాడు. అతనిలో ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం విద్యుత్తులాగా ప్రవహిస్తోంది. కన్నార్పకుండా అతనికేసి చూస్తూ విస్తుపోయింది సుమిత్ర. ఎంతటి తేజోమూర్తి! ఇతని సాహచర్యం జీవితంలో లభిస్తేనా అంతకంటే అదృష్టం ఉందా? ఒక్కసారి పారిజాత వృక్షాన్ని కుదిపినట్టుగా ఉంది సుమిత్ర గుండె. తనకేసి కన్నార్పకుండా ఎలా చూస్తున్నాడో పట్టరాని ఆనందంతో పరుగులు పెట్టాలని ఉంది. వెంటనే సిగ్గుతో తల వంచుకుంది సుమిత్ర. ఆ కుండీలో మొక్క చాలా బాగుంది కదూ అంది, ఎదురుగా అవతల వరండాలో కనిపిస్తున్న లవర్స్ ప్లాంట్ని చూపిస్తూ. సుందర్రావు మొక్కకేసి చూడలేదు, ఆమెకేసి చూస్తున్నాడు. మీకు నచ్చిందా? ఆమె అందాన్ని అతని కళ్ళు తాగుతున్నాయి. అరుదైంది, అందమైంది, అందుకే మీ దొడ్డమ్మగారికి ఎంతో అభిమానం. ఆ మాటలేవి సుందర్రావు చెవిలో పడడం లేదు. అతను భావావేశ స్థితిలో తన్మయుడై ఆమెకేసే చూస్తూ ఉన్నాడు. అతని చూపులకి తట్టుకోలేక తనలో మహోత్తుంగ తరంగంలాగా ఎగసిపడుతున్న తీయని కోరికల జలపాతాల ఉధృతాన్ని దాచుకోలేక ఇబ్బందిగా అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. కథలకు, నన్ను వదిలి వెళ్లకు. సుందర్రావు మాటలు ఏ స్వర్గం నుంచో వినిపించినట్టున్నాయి. అసలది అతని గొంతు కాదు, అతనే అన్నాడా? సుమిత్ర హృదయం సంతోషంతో బరువెక్కింది. సుందర్రావు సోఫాలోంచి లేచి గాల్లో తేలిపోతున్నట్టు ఆమె వైపు రాసాగాడు. సుమిత్ర కూడా మత్తులో ములిగిన వ్యక్తిలాగా అతన్ని సమీపిస్తోంది. ఆమెని తన గాఢ ఆలింగనంలోకి, అతనిని తన బిగి కౌగిల్లోకి తీసుకోవడం కోసం. అతను, ఆమె ఇద్దరూ ఆరాటపడుతున్నారు. చేతులు జాపి వస్తున్న సుందర్రావు ఆమెకి సమీపంగా, మరింత సమీపంగా వచ్చాడు. సుమిత్ర కూడా అదే స్థితిలో అతని వైపు నడుస్తోంది. ఒక్క క్షణం అయితే ఒకరి కౌగిల్లో ఒకరు సోలిపోదురు, ఒకరి బాహుల్లోకి మరొకరు వాలిపోదురు. వాసవి అన్నాడు సుందర్రావు ఆవేశంగా. అని దిగ్భ్రాంతురాలై ఒక్క అడుగు వెనక్కి వేసింది సుమిత్ర. సుందర్రావు ఈహలోకంలోకి వచ్చాడు. కళ్ళు పూర్తిగా తెరిచి చూశాడు. తను సుమిత్ర దగ్గరికి నడిచి వచ్చాడా? ఏంటి ఇలా చేశాడు? ఏమైంది తనకి? కంగారుగా వెనక్కి వెళ్ళిపోయి తన సోఫాలో కూర్చుండిపోయాడు. సుమిత్ర కూడా నిరాశ నిస్పృహలతో ఉన్న చోటున ఆ మట్టునే సోఫాలో కూలబడింది. ఇద్దరు మనసుల్లోనూ 1000 అగ్నిపర్వతాలు, 1,00,000 భూకంపాలు, 1,000,000 సముద్ర ఘోషలు. ఇలా ఎందుకు ప్రవర్తించాను అని సుందర్రావు, ఇలా ఎందుకు జరిగిందని సుమిత్ర. ఇద్దరూ మదనపడుతూనే ఉన్నారు. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. ఐఎమ్ సారీ అన్నాడు ఎట్టకేలకు సుందర్రావు. ఎవరో వాసవికి అంకితమైన అతని హృదయం తనకెలా దక్కుతుంది? తన జీవితంలో ఇంతవరకు ఏ అదృష్టాన్ని ఆశించలేదు. ఆశించిన ఈ ఒక్కటి తనకి నిరాశగానే అందింది. సుమిత్ర గుండె బాధతో, నిరాశతో, దుఃఖంతో, అవమానంతో నిండిపోయింది.
జరగకూడదేదో జరిగినట్టు బాధపడుతూ ఒకరినొకరు పలకరించుకోలేదు. ఒకరి వైపు ఒకరు చూడలేక ఇబ్బంది పడుతూ స్థాణువులాగా కూర్చుండిపోయారు. సుమిత్ర సుందర్రావును కారు దిగి ఇంట్లోకి అడుగుపెట్టిన సౌభాగ్యమ్మ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి ఇద్దరు ఇలా కూర్చుండిపోయారు, ఇంకా భోజనం చేయలేదా? లేవండి లేవండి అంటూ వాళ్లతో కబుర్లు చెప్తూ తను వెళ్ళిన కేసుని ఎలా ప్రమాదం నుంచి తప్పించింది వివరిస్తూ అన్నాలు వడ్డించింది. సుమిత్ర సుందర్రావు ఇద్దరు యాంత్రికంగా ప్రవర్తించారు. పరధ్యానంగా ఉండిపోయారు ఆ రోజల్లా. వింత ప్రవర్తన వాళ్ళది అర్థం కాక మొదట్లో తెల్లబోయి తర్వాత ఇద్దరు వయసులో ఉన్నవాళ్ళు కదూ, ఒకరితో ఒకరు మాట్లాడలేరు బిడియం అని సరిపెట్టుకొని నవ్వుకుంది. నెల్లూరు వచ్చిన ప్రయాణం బడలిక వల్ల సరిగ్గా గమనించలేదు. కానీ ఆ రోజు మధ్యాహ్నం నిద్రలేచాక సుందర్రావు గమనించాడు తన రూమ్లో ఏదో మార్పు వచ్చిందని. టేబుల్ మీద వస్తువులన్నీ అందంగా సర్ది ఉన్నాయి. కిటికీలు, డోర్ కర్టెన్లు, దిండుగలేబులు అన్నీ చాకలు తెచ్చినవే. పక్క మీద దుప్పటితో సహా గది మూలనున్న స్టూల్ మీద ఎన్నాళ్ల నుంచో బూజు పట్టి దుమ్ము కొట్టుకుపోయి ఉండేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన అజంతా శిల్పం నమూనా. ఇప్పుడు బూజు దుమ్ము దులిపి శిల్పం తెల్లగా మెరుస్తోంది. అన్నిటికంటే ఆశ్చర్యం ఎక్కడో అలమారులో కాగితాల కింద పడి ఉండేది ఫ్రేమ్లో బిగించిన తన కార్డు సైజు బస్ట్ ఫోటో. ఇప్పుడు అది టేబుల్ మీద వరుసగా నీట్గా సర్ది పుస్తకాల ముందు అందంగా నిల్చుంది. ఆ ఫోటో ముందు ఎవరో పొద్దుటే గులాబీ పువ్వు ఉంచినట్లున్నారు. ఇంకా వాడిపోకుండా తియ్యటి పరిమళాన్ని గది నిండా వ్యాపింపజేస్తోంది. ఎప్పుడూ లేనిది ఏమిటి మార్పు అంతా ఇంట్లో? పిన్నికి ఈపాటి శ్రద్ధ కూడానా? పోనీ సాంబయ్య ఏమన్నా సర్దాడా అంటే వాడు ఇంత అందంగా సర్దలేడు. మరి ఎవరి పని అయి ఉంటుంది? సుందర్రావుకి ఏం అర్థం కాలేదు. మేడ మీద గది ముందు ఆరుబయట ఉన్న డాబా లాంటి చోట కుర్చీ వేసుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు సుందర్రావు. ఈ మార్పు ఏదో తను ఊళ్ళో లేని 4 రోజుల్లో వచ్చింది. అలా కూర్చున్న సుందర్రావుకి సూర్యాస్తమయం కావడం, క్రమంగా డాబా అంతా నీరెండలో ఎర్రగా మారడం తెలియదు. కొంచెం సేపటికి నీరెండ కూడా తగ్గింది. కొద్దిగా చీకట్లు వ్యాపించాయి. ఆ చీకట్లను చీల్చుకుంటూ చీరు వెన్నెల ఆకాశంలో చోటు చేసుకుంటోంది. చల్లగా శరీరానికి హాయిగా తగులుతోంది. గాలి వీస్తోంది. చల్లని వెన్నెల, ప్రాణం లేచి వచ్చినట్లాగా వేస్తున్న గాలి, వీటితో మనసు సేదదీరి సుందర్రావు కళ్ళ మీదకి పల్చటి తెరలాంటి కునుకు వచ్చింది. ఇంతలో తను కూర్చున్న వరండా వెనకాల లైట్లు వేశారు. ఎవరో మగత నిద్రలో ఉన్న స్థితిలోంచి సుందర్రావు లేచి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరో మెట్లు దిగి వెళ్ళిపోతున్నారు. ఎవరిది అన్నాడు సుందర్రావు. జవాబు లేదు. కుర్చీలోంచి లేచి వచ్చి కిందగా మెట్ల మీదకు చూశాడు. మనిషి కనిపించలేదు. పిన్ని అని కేకేశాడు. ఏం బాబు, అన్నం వడ్డించమంటావా అంటూ నరసమ్మ ఎక్కడో దూరం నుంచి జవాబిచ్చింది. అయితే లైట్ వెలిగించింది పిన్ని కాదన్నమాట. ఇప్పుడు వద్దు, కాసేపు పోయాక వడ్డిద్దువు కానీలే అన్నాడు. సుందర్రావుకి సమస్యగానే మిగిలిపోయింది. ఇంతకీ ఎవరొచ్చినట్టు కొత్తగా ఇంట్లోకి? భుజం దగ్గర కూర్చుని పదార్థాలు నోట్లో పెట్టుకుంటున్నప్పుడు అతనికి ఆశ్చర్యం మరింత ద్విగుణీకృతమైంది. కూర, పచ్చడి, చారు ఇవేవి పూర్వం రుచిలో లేవు. 20 ఏళ్ల నుంచి పిండి వండుతున్న వంట తనకు తెలుసు. వాటి రుచి కూడా తెలుసు. ఎప్పుడూ పిన్ని ఇంత రుచిగా వండలేదు. అసలు ఆమెకి రుచిగా వండడం తెలియదేమో అనేదే తన నమ్మకం. అలాంటిది ఇవాళ ప్రతి వస్తువు ఇంత రుచిగా ఉందంటే అనుమానం లేదు. ఇవాళ వంట పిన్ని చేసింది కాదు. వంట మనిషిని ఎవరినైనా పెట్టి చేయించిందా? ఇద్దరు తినే భోజనానికి వంట మనిషి ఎందుకు? మరైతే ఎవరు వండారు చెప్పమా? సందేహం లేదు, ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు వండిన వంట అయి ఉంటుంది ఇది. పిన్ని, ఇవాళ వంట నువ్వే వండావా? సూటిగా మొహంలోకి చూస్తూ అడిగాడు సుందర్రావు. ఏ పదార్థాలు రుచిగా లేవా అంది నరసమ్మ ఫోటో చూస్తూ. చాలా రుచిగా ఉన్నాయి, అందుకే అడుగుతున్నాను. పోన్లే, అదే కావాల్సింది. రుచిగా ఉండడం, నువ్వు హితవుగా తినడమును. ఇంకొంచెం కూర వేసుకో అంటూ మరికొంచెం కూర వడ్డించింది నరసమ్మ. సుందర్రావు వద్దనలేదు, ఇష్టంగా భోంచేశాడు. కానీ ఆలోచనల మధ్యన తినడం ఆపుతున్నాడు. తన ప్రశ్నకు సమాధానం లేదు. ఈ పూట వంట ఎవరు వండారన్నది తన ప్రశ్న. స్థిమితంగా మాట్లాడాలంటే నువ్వు ఉన్నప్పుడు తప్ప మామూలు సమయంలో మళ్ళీ దొరకవు. భోజనం దగ్గర ఏమైనా కబులు చెప్తే నీకు చిరాకు అంది నరసమ్మ తను కదపబోయే విషయానికి నాందిగా సంజాయిషి ఇచ్చుకుంటూ. ఏమిటి? అదే, ఎన్నో సంబంధాలున్నాయి.
వాళ్ళకి సమాధానం చెప్పలేక నా పని అవుతోంది. నువ్వు ఏదో ఒక అమ్మాయిని చూసి నచ్చిందంటే చూడడం లేదు, నచ్చడం లేదు. నేను అసలు పెళ్లి చేసుకోను. అలా అంటే వదులుతారా? ఎందుకు చేసుకోడు? మా సంబంధం మీకు ఇష్టం లేదా? మా అంతస్తు మీకు తగదా అంటూ 1,00,000 ప్రశ్నలు ఆరాలును. వాటికి సమాధానాలు చెప్పడం ఎలా? అయితే సరే, ఓ పని చేయి, నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పు. పోనీ ఆ మాటే, అది సంతోషమే. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో ఆ అమ్మాయిని లక్షణంగా కాపురానికి తీసుకురా. పోని ఆ అమ్మాయి లేదు, కాపురమూ లేదు అన్నాడు సుందర్రావు కలుపుకోవడం ఆపేసి కంచాన్ని చెయ్యి ఊడుస్తూ. అదే నీకున్న అలవాటే ఇది. అన్నం పెడతావు, ఇంకా మొదలెడతావు పంచాంగం. అది కాదు, నేను చెప్పేది ఏమిటంటే. సరే, నీ ఇష్టం వచ్చింది చెప్పుకో, నేను పోతున్నాను అంటూ ఆ మట్టునే కంచంలో చేయి గడిగేసుకుని వెనక నుంచి పోన్లే, ఏం చెప్పనులే, వచ్చి పూర్తిగా అన్నం తిను అంటున్న నరసమ్మ మాటల్ని ఏమీ వినిపించుకోకుండా విసురుగా మేడ పైకి వెళ్ళిపోయాడు సుందర్రావు. మంచం మీద పడుకుంటే ఎదురుగుండా మనోనేత్రం ముందు వాసవి రూపం కనిపించింది. వెలుగు రేఖల్ని విరజిమ్ముతున్న పెద్ద పెద్ద కళ్ళు, నవ్వుతూ నవనవలాడుతున్న బుగ్గలు, నల్ల తాచులాగా కదులుతున్న పొడవాటి బారు జడ, జవజవలాడిపోతున్న సన్నని నడుము. ఏ లోకం నుంచి వచ్చి నిల్చిన అందాల అప్సరసలాగా ఉంది వాసవి మనసుని అలరించేస్తూ. స్వచ్ఛంగా ఉన్న తీయని నవ్వు చూస్తే కల్లా కపటం తెలియని అమ్మాయిలా కనిపించింది. కానీ చేసిన మోసం మాట అంటే నిజంగా మోసమే చేసిందా? కాదంటోంది మనసు. అవునడానికి అంగీకరించడం లేదు. తను నెల్లూరు వెళ్ళబోయే ముందు వచ్చిన ఫోటోలో ప్యాకెట్ జ్ఞాపకం వచ్చింది. అలమరా తెరిచి ఆ ప్యాకెట్ తీశాడు. తను వాసవి మద్రాసులో తీయించుకున్న ఫోటో. నవ్వుతూ ఇప్పుడు వచ్చి తన ఎదురుగుండా నిలబడినట్టుగా ఉంది. అసలు తన మనసు నిండా వాసవి రూపమే నిండిపోయి ఉంది. అది ఇన్నాళ్ళు చెరిపేసుకోవాలన్నా చెరిగిపోవడం లేదు. నిజానికి తాను వాసవిని మరిచి ఉండగలడా? ఆ ఫోటో కేసు చూస్తూ పడుకున్నాడు. అలా ఎన్ని గంటల వరకు చూస్తున్నాడో, ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో అతనికే తెలియదు. రాత్రి తెల్లవార్లు లైట్ వెలుగుతూనే ఉంది. వాసవి ఫోటో పక్కలోనే ఉంది. బాగా తెల్లారిపోయింది. సుందర్రావుకి మెలకు వచ్చి రానట్టు ఎవరో తన గదిలోకి ప్రవేశించి గదిలో వస్తువులన్నీ సర్దుతూ ఉన్నట్టు అనిపించింది. అంతా తన భ్రమ. పూర్తిగా నిద్రమత్తు వదల్లేదేమో. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. చిన్న కునుకు పట్టింది. గదిలోకి ఎవరో వచ్చి వెళ్ళినట్టు నిద్రలో మళ్ళీ అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు. గడియారం ఈ మారు 5 నిమిషాలు తక్కువ 6 చూపిస్తోంది. కానీ ఆశ్చర్యం, ఇందాక లేనివి కాఫీ ఫ్లాస్కు, కప్పు, ప్లేటు పక్కనున్నాయి. ఫ్లవర్ వాజులో పువ్వులు కూడా ఇందాకటివి కావు. అప్పుడు కోసుకొచ్చి తెచ్చి పెట్టినవి ఉన్నాయి. తాజా పరిమళాలు విర్రజిమ్ముతూ కదలాడుతున్నాయి. అనుమానం లేదు, ఈ 15 నిమిషాల వ్యవధిలో ఎవరో వచ్చి ఈ గది అంతా సర్దారు. తనకి తెలియకుండా, తనకి కనిపించకుండా ఈ ఇంట్లో తిరుగుతున్నది ఎవరో తెలుసుకోవాలి. అయినా ఈ దాగుడుమూతలేంటి? సాంబయ్య అంటూ గట్టిగా పిలిచాడు సుందర్రావు. ఆ పిలుపుకి అదిరిపడ్డి సాంబయ్య మేడ మీదకి వచ్చాడు. చెప్పు సాంబయ్య, ఇంట్లోకి కొత్తగా ఎవరొచ్చారు? ఎవరు? నా గది అంతా ఇంత నీట్గా సర్దుతున్నారు చెప్పు. సాంబయ్య తెల్లబోయి చూసి గుటక మింగి ఊరుకున్నాడు. నెల్లూరు నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నాకు కనిపించకుండా మన ఇంట్లో ఎవరో తిరుగుతున్నారు. ఎవరా తిరుగుతున్నది? ఎవరు? మరేనండి మరి అంటూ చెప్పబోయి గుమ్మ అవతలకి చూసి ఏదో సౌజ్ఞ రావడంతో ఆగిపోయినట్టు చెబుతూ మధ్యలో ఆగిపోయాడు సాంబయ్య. ఎవరి పని ఇది సాంబయ్య? మాట్లాడమే. మరండి అంటూ సాంబయ్య మళ్ళీ గదికి అవతలకి చూశాడు. చెప్పమంటే మాటిమాటికి అటు చూస్తావేంటి అంటూ చటుక్కున సుందర్రావు గది యువతలకు వచ్చాడు. గది బయట తలుపు వారగా కళ్ళతోనూ చేతులతోనూ చెప్పకు అంటూ సంజ్ఞ చేస్తూ కనిపించింది వాసవి. కడిగిన ముచ్చంలా ఉన్న ఆమెకేసి కన్నార్పకుండా చూశాడు. బయట చెంగు భుజం మించి కప్పుకుంటూ నమస్కారం అండి అంది వాసవి. సుందర్రావు మనసులో తెలియని ఏదో ఆనంద తరంగం పొంగింది. తనకి తెలియకుండానే అప్రయత్నంగా నువ్వా అన్నాడు సుందర్రావు నెమ్మదిగా. ఆ మాటల్ని అతను ఎంత నిర్లిప్తంగా అనాలని ప్రయత్నించినా వాటిలో అతని ఆర్ద్రమైన మనసు ధ్వనించే ధ్వని వినిపించింది. వాసవి పెదవుల మీద కనిపించని ఒక దరహాస రేఖ గోచరించింది. నువ్వా అన్న అతడి ప్రశ్నకు అవునండి నేనే అంటూ సౌమ్యంగా సమాధానం చెప్పింది. ఆమె ఎంత సౌమ్యంగా అన్నా ఆ జవాబులో కాస్త పెంకితనం, కొంచెం మొండితనము ఉన్నాయి. ఏమాత్రము అహంకారము, అన్నిటినీ మించి అవును వచ్చాను ఏమంటావు అన్న
చిన్న సవాలు లీలగా స్ఫురించాయి సుందర్రావుకి. గుమ్మానికి అవతల వినయంగా తల వంచుకొని నిలబడి ఉన్న ఆ నిల్చుని ఉన్న విధానంలోనే ఒక రకమైన తెగింపు, చొరవ. సరే కానీ ఏం జరుగుతుందో అది జరుగుతుంది అన్న నిర్లక్ష్యం కనిపించాయి. దాంతో ఒళ్ళు తెలియని కోపం వచ్చి, ఎందుకు వచ్చినట్టు, ఎన్నాళ్ళై వచ్చినట్టు అన్నాడు. నేను 4 రోజులై వచ్చాను అంటూ కాలి బొటను వేలతో నేల రాస్తూ వినయంగా సమాధానం చెప్పింది వాసవి. ఆహా, 4 రోజులైంది, అయితే నేను ఊళ్ళో లేని సమయం చూసుకుని వచ్చావన్నమాట. ఆ మాటతో పౌరుషం వచ్చి సరైన సమాధానం చెప్పబోయి కూడా ఉద్రేకాన్ని అణుచుకుని ఆ మట్టునే ఉండిపోయింది. సుందర్రావు ముఖంలోకి మాత్రం ఒక మారు చూసింది. అలాంటి చూపులతోటి, నవ్వులతోటే తనకి స్థిమితం లేకుండా చేసింది వాసవి. నిజానికి వాటికి తట్టుకోలేకే తన మనసుని ఆమెకు అర్పించుకున్నాడు. ఇప్పుడు ఆమె మళ్ళీ అలా చూసేసరికి సుందర్రావు సుఖ భారవస్యంతో చలించిపోయాడు. ఈ విధంగా ఆమె తనని జయించి తను తీసుకున్న నిర్ణయాలన్నిటినీ తారుమారు చేస్తోందన్నమాట. ఈ ఆలోచనలతో సుందర్రావుకి చిరాకేసింది. వెటకారంగా మొహం పెట్టి, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు అన్నాడు. విలాసంగా కొద్దిగా అటు ఇటు ఊగుతూ అణిచిపెట్టుకున్న చిరునవ్వు ముఖానికి ఒక కొత్త వెలుగుని ఇస్తూ ఉంటే మెడవంచి ఓరగా అతనికేసి చూసింది. తెలిస్తే చెప్పండి ఎందుకొచ్చాను అంది వాసవి. మామూలుగా అయితే ఆ హొయ్యలు చూసి పరవశుడై పట్టరాని తమకంతో ఆమెని బిగి కౌగిట్లో బంధించి 2 బుగ్గలు కందెలా ముద్దులు కురిపించి ఉండేవాడు. కానీ ఈ పరిస్థితిలో వాసవి వయ్యారం అతన్ని మత్తెక్కించడానికి బదులు అతడిలో కోపాన్ని, అసహ్యాన్ని రగుల్స్తోంది. ఎందుక ఇలా నెమ్మదిగా ఇంట్లో చేరి నా మనసుని లొంగదీసుకుని నా హృదయంతో పాటు నా ఇంట్లో కూడా స్థానం సంపాదించుకోవాలని. ఆ మాటతో వాసవి ఆత్మగౌరవం దెబ్బతింది. కోపంతో మొహం జేవరించింది. కళ్ళు ఎర్రగా కోపంతో విచ్చుకున్నాయి. కింద పెదవి వణుకుతోంది. ఎంత అణుచుకోవాలని ప్రయత్నించినా వచ్చిన ఉద్రేకాన్ని అణుచుకోలేకపోయింది. డాక్టర్ సుందర్రావు గారు, నిజం తెలుసుకోకుండా ఆవేశంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నేను వచ్చింది వేరే పని మీద. ఏం సంబయ్య, చూస్తూ ఊరుకున్నామే? అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఆయనకు చెప్పు అంది వాసవి గట్టిగా. ఆమె కంఠంలో తీవ్రతకి సాంబయ్య, సుందర్రావు ఇద్దరూ అదిరిపడమే కాదు, కింద ఎక్కడో పని చేసుకుంటున్న నరసమ్మ కూడా ఉలిక్కిపడింది. చేతిలో ఉన్న పని అట్లానే వదిలేసి గబగబా ఆమె కూడా మేడ మీదకి వచ్చింది. వాసవి కోపంతో జ్వలించిపోతోంది. సుందర్రావు అలక్ష్యంగా ఆమెకేసి చూస్తున్నాడు. సాంబయ్య భయంతో వణికిపోతున్నాడు. చెప్పు సాంబయ్య, అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అంది వాసవి. ఏం సాంబయ్య, నిజం చెప్పు, ఎందుకు వచ్చింది దేవుడా గద్దించాడు సుందర్రావు. సాంబయ్య బెత్తరపోయి బెదురు చూపులు చూస్తూ మధ్య మధ్య భయపడి ఆగిపోతూ అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఇలా చెప్పాడు. అదేనండి, మీరు నెల్లూరు వెళ్ళిన సాయంత్రం వీరి అత్తయ్య గారేనండి మతి చెడిందేమోనండి తీసుకొచ్చారండి. మన చిన్న డాక్టర్ గారు ఆమె గారినండి ఆసుపత్రిలో చేర్చుకున్నారండి. ఈ అమ్మాయి గారండి మందులకి ఆటికి ఉంటుందని 200 మన ఆసుపత్రికి కట్టారండి. అదండి పిచ్చెక్కిన అత్తయ్య గారిని చేర్పించడానికండి వీరు మొదట వచ్చింది. ఇప్పుడు అర్థమైందా అన్నట్టు చూసింది వాసవి సుందర్రావు కేసి. తొందరపడి మాట అనేసాడు కానీ వాళ్ళ అత్తయ్యను హాస్పిటల్లో చేర్పించడానికి అన్న మాట వాసవి వస్తా ఇంకా తన కోసం అనుకున్నాడు. నిజంగా ప్రేమ ఉన్నదైతే తన కోసమే రావాల్సింది మరి, కానీ అలా రాలేదు. ఈ ఆలోచనలో సుందర్రావు మనసు నిండా తీవ్రమైన అసంతృప్తి వ్యాపించింది. మీ అత్తయ్యని చేర్చడానికి వచ్చిన దానివి చేర్చడం అయిపోయిన తర్వాత వెళ్ళిపోక మరి ఉండిపోయావే? సుందర్రావు వెటకారంగా ప్రశ్నించాడు. వాసవి నరసమ్మ వైపు చూసి ఊరుకుంది. ఆ అమ్మాయి ఉండిపోవడానికి కారణం నేను. అసలు వాళ్ళ అత్తయ్యని ఆసుపత్రిలో చేర్చాక అక్కడి నుంచి ఈ అమ్మాయి అలాగే వెళ్ళిపోతాను అని నీరసం వచ్చి కళ్ళు తిరిగితే ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడు సాంబయ్య. కాఫీ తాగి కాసేపు సేద తీరాక ఆ మాట ఈ మాట చెప్పడంతో ఈమె నిన్ను ఎరుగును అని నాకు అర్థమైంది. ఇటువంటి అందమైన అమ్మాయి, సౌజన్యమైన పిల్ల మన ఇంటి కోడలైతే ఎంత బాగుండును అని నాకు అనిపించింది. నీవు ఇంకో పూట ఉండిపోమని నేనే బలవంతం చేసి సాయంత్రం కాస్త చనువు అయ్యాక మా సుందరాన్ని నువ్వు ఎరుగుదువు కదా, వాడిని పెళ్లి చేసుకుంటావా అంటూ గడ్డం పట్టుకొని అడిగాను. ఆ అమ్మాయి కాసేపు ఆలోచించి ఒక రకంగా నాకు ఆయనతో పెళ్ళి అయిపోయినట్టే అంటూ మీ ఇద్దరూ తీయించుకున్న ఫోటో పెట్లోంచి తీసి చూపించింది. కానీ ప్రస్తుతం నేనంటే ఆయనకు కోపంగా ఉంది. ఇక్కడ నేను ఉన్నట్లు తెలిస్తే ఆయనకి కోపం తెప్పించిన దాన్ని అవుతాను.
కానీ మీ ఇద్దరికి తగాదా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. నిజంగా ఏదైనా అభిప్రాయ భేదం వస్తే ఒకే చోట కలిసి ఉంటే అవి సమసిపోవు అనే ఉద్దేశంతో కొన్నాళ్ల పాటు ఆమెను ఇక్కడే ఉంచి తిరిగి మీ ఇద్దరిని ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేనే ఆ అమ్మాయిని ఉండిపోమన్నాను. బంగారం లాంటి పిల్ల. ఆ వినయం, ఆ పొందిక, ఇంటి పనుల్లో ఆ శ్రద్ధ, చాకచక్యం అన్నిటినీ మించి నువ్వంటే పిచ్చి ప్రాణం ఆ అమ్మాయికి. ఇవి చూశాక అమ్మాయిని ఇంకా వదలబుద్ధి కాలేదు. అయినా సుందరం, ఇంతకంటే మంచి పిల్ల నీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పు? కోపం లేదు, తగాదా లేదు, అన్నీ మర్చిపోయి ఎంచక్కా అమ్మాయిని పెళ్లి చేసుకో. ఈ పిల్ల వంటిట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తోంది బాబు నాకు, అంది నరసమ్మ. బాగుంది అన్నాడు సుందర్రావు సాలోచనగా తల పంకిస్తూ. ఆ మాటల్లో మా పిన్నిని కూడా వలలో వేసుకున్నావా అన్న అర్థం ధ్వనించింది. ఈ 4 రోజుల నుంచి ఇక్కడ నేను ఎందుకు ఉండిపోవలసి వచ్చిందో విన్నారు కనుక ఇందాక మీకు ఉన్న అపోహ తొలగిపోయి ఉండాలి. అసలు అపోహలంటే ఇలాగే వచ్చేవి. మీకు మొదట నా మీద వచ్చిన అపోహ కూడా ఇలా నిరాధారమైందే. మీరు నాకు అవకాశం ఇస్తే అది కేవలం అపోహ మాత్రమేనని, నిజం కాదని సాక్ష్యాధారాలతో సహా రుజువు చేస్తాను కొద్ది రోజుల్లో. ఇంకా వేరే సాక్ష్యాలు, రుజువులు వెటకారంగా పెదవి విరిచాడు సుందర్రావు. అపోహ ఏంటి? అసలు ఏమైంది? మీ ఇద్దరికి తగాదా ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి చెప్పకపోతే పోని, నువ్వైనా చెప్పు బాబు, అంది నరసమ్మ. ఆ ప్రశ్నకి వాసవి జవాబు చెప్పలేదు. సుందర్రావు బదులు పలకలేదు. నా సంజాయిషి వినరు, నన్ను మాట్లాడనివ్వరు. మీ కోపమే మీది కానీ ఎదుటి వాళ్ళ మాటైనా వినడం లేదు. మీ సంజాయిషి నాకు అనవసరం. నీ మాట నేను వినక్కర్లేదు. ఇందుకే నీతో మాట్లాడడం అంటే భయం నాకు. కనిపించకుండా కాలక్షేపం చేయడానికి కూడా కారణం ఇదే. నన్ను చూస్తే మీకు కోపం ఎక్కడ వస్తుందో అని తప్పించుకొని తిరిగాను. అదే ఆ అవస్థ అంతా ఎందుకా మీ మనసు మారుతుందేమో అని, మీ సన్నిధిలో ఉండి నా జీవితం సాఫల్యం చేసుకుందామని. అందుకు నా అంగీకారం ఉండాలిగా. మీరు అంగీకరిస్తేనే, లేకపోతే మధుర కాలేజీలో నాకు లైబ్రరీయన్ ఉద్యోగం వచ్చింది. వెళ్ళి ఆ ఉద్యోగం చేసుకుంటూ నీ దారిని నువ్వు చూసుకుంటావు. కాదు, జీవితాంతం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, అంది వాసవి దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ. గాద్గదికమైన ఆమె కంఠస్వరం విని నరసమ్మ కంగారు పడింది. సాంబయ్యకి కన్నీళ్లు తిరిగాయి. మొండిపట్టు పట్టకు, ఆ అమ్మాయి చెప్పింది కూడా అర్థం చేసుకో, అంది నరసమ్మ. నీకు తెలియదు పిన్ని, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు, అన్నాడు సుందర్రావు కఠినంగా. నాకెందుకు నాయనా, నీ ఇష్టం, నాకు తోచిందేదో నేను చెప్పాను అంటూ నిష్ఠూరంగా వెళ్ళిపోయింది నరసమ్మ. మీ నిర్ణయానికి ఇంక తిరుగులేదా? అభ్యర్థిస్తున్నట్టు అడిగింది వాసవి. సుందర్రావు గంభీరంగా చూస్తూ ఉండిపోయాడు. పోనీలేండి, మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను, కానీ మీరు మాత్రం నా కోసం మనసు బాధ పెట్టుకోకండి. రాత్రింపవళ్ళు నన్ను జ్ఞాపకం తెచ్చుకుంటూ నా మీద ఆగ్రహ ఆవేశాలు పెంచుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. ఇప్పటికే మీరు చిక్కిపోయి బాగా నీరసపోయి ఉన్నారు. పాపం, నా బాగు కోరి చెప్తున్నట్టున్నావు ఇదంతా. మీరు వెటకాటంగా అంటే అనండి, మీ మాట కఠినమే కానీ మీ మనసు మెత్తన, అది నాకు తెలుసు. అది నిజం అన్నట్టు సాంబయ్య తలూపాడు. అదే మీ నిర్ణయం అయితే ఇక నేను ఇక్కడ ఉండడం అనవసరం. అవును, సరే, వెళ్లే ముందు ఒక్క ప్రార్థన, అదైనా మన్నించండి. పోనీ ఏమిటి అన్నట్టు చూశాడు సుందర్రావు. నెల ఎంతైనా అంత మెడికల్ బిల్లు నేను చెల్లిస్తూ ఉంటాను. మీరు మాత్రం దయించి మా అత్తయ్యని ఇతర పేషెంట్లను చూసినట్టే శ్రద్ధగా చూడండి. వాసవి మీద మీకున్న కోపాన్ని, ద్వేషాన్ని అంటూ బాధ వల్ల ఆపై మాటలు గొంతు దాటి రాక అంతటితో ఆగిపోయింది వాసవి. నీకే భయం అక్కర్లేదు, నేను అంతటి నీచుణ్ణి కాదు. పైగా మీ అత్తయ్య మెడికల్ బిల్లు నువ్వు పంపించక్కర్లేదు. ఆమెకి మతి స్థిమితం కలిగాక హాస్పిటల్ నుంచి నీకు ఉత్తరం వస్తుంది, అప్పుడొచ్చి తీసుకెళ్ళు చాలు. అదే బిల్లు ఎందుకు తీసుకోరు? నా మీద అసహ్యమైతే నా డబ్బు మీద కూడా అసహ్యమేనా? అదంతా అనవసరం అంటూ తన కళ్ళల్లో తిరిగిన నీళ్లు ఆమెకి కనపడనీయకుండా అటు నుంచి మొహం అట్టే తిప్పుకొని మేడ మీద గదిలోకి వెళ్ళిపోయాడు సుందర్రావు. హాస్పిటల్కి వెళ్ళి రమణమ్మను ఓమారి చూసి వచ్చి ఆమె బాగోగులు చూస్తూ ఉండమని నర్సుకి సాంబయ్యకి అప్పగించి తిరిగి ఇంటికొచ్చి వెళ్ళొస్తాను అత్తయ్య గారు అని చెప్పి బ్రీఫ్ కేస్ తీసుకుని నెమ్మదిగా అడుగేసుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చింది వాసవి. సాంబయ్య మొహంలో నల్లని మేఘంలాగా విచారం అలముకుంది. ఆ పెట్టి ఇలా ఇవ్వండి, అక్కడి దాకా నేను పట్టుకొస్తాను, రిక్షాను పిలుస్తాను, వెళ్దురు గాని అన్నాడు. ఇతనికి యజమాని కుటుంబం అన్న ఎంత భక్తి అనుకుంది వాసవి.
రిక్షా ఎక్కుతూ వెనక్కి తిరిగి తల ఎత్తి ఒక్కసారి మేడ మీదకు చూసింది వాసవి. సుందర్రావు జాడ కనిపించలేదు. బ్రీఫ్ కేస్ అందిస్తూ, అయ్యగారు చాలా మంచివారమ్మా అన్నాడు సాంబయ్య. అవును, కానీ నాదే దురదృష్టం అనే నిట్టూర్చింది. వాసవి రిక్షా కదిలింది. వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మరొక్కమారు వెనక్కి తిరిగి చూసింది. మేడ మీద వసార్లో సుందర్రావు రూపం కన్నీళ్ల తెరలోంచి మసగ్గా కనిపించింది. వేదనతోనూ దుఃఖంతోనూ హృదయం అంతా కలిచివేస్తున్నట్టు అయిపోయి బాధగా ప్లాట్ఫామ్ మీదకి అడుగు పెట్టింది వాసవి. రైలు గంట లేటు. లేడీస్ వెయిటింగ్ రూమ్ తాళం వేసి ఉంది. టికెట్ కలెక్టర్ని తాళం తీయమని అడిగితే అది ఫస్ట్ క్లాసు, టికెట్లు కొన్నవాళ్ళకి మాత్రమే అని సమాధానం చెప్పాడు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కూడా ఆ మాటే అనడంతో వాసవికి కోపం ఆగలేదు. ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్న లేడీస్ మాత్రమే. లేడీసా? బండి లేట్ అయినప్పుడు ఏ టికెట్ కొన్న ఆడవారి కోసమైనా సరే వెయిటింగ్ రూమ్ తీయాల్సిందే అంటూ గట్టిగా అరిచింది. ఆమె కేకలకి ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్ళు 5-6 పోగయ్యారు. అవును, ఆ యమ్మ చెప్పింది న్యాయంగానే ఉంది. చదువుకున్న వాళ్ళు అలా అడగాలి. వాళ్ళు కూడా అడగకపోతే ఎలా అన్నాడు చుట్టూ చేరిన వాళ్ళలో ఓ పెద్ద మనిషి. 2 యువకులు ఒకరి భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకొని, చూడరా ఆ బ్రీఫ్ కేసు ఊపడం, ఆ స్టైలును అంటూ నవ్వుతున్నారు. వాసవి వాళ్ళకేసి తిరిగి, ఏం బాబు నవ్వుతున్నారు? ఏం పని మీద వచ్చారు మీరు ఇంతకీ స్టేషన్కి అంటూ మందలించేసరికి వాళ్ళిద్దరూ చల్లగా జారుకున్నారు. స్టేషన్ మాస్టర్ వెయిటింగ్ రూమ్ తాళం తీయించి వెళ్ళి కూర్చోండి అన్నాడు. మర్యాదగా థ్యాంక్స్ చెప్పి వాస వెళ్ళి అక్కడ కూర్చుంటుండగానే ఆమె వెళ్ళవలసిన రైలు బెల్లు కొట్టారు. కాసేపట్లో వచ్చి రైలు ఎక్కింది వాసవి. రైలు కదలబోతుండగా హడావిడిగా కంగారు పడుతూ స్టేషన్కి వచ్చాడు సుందర్రావు. వాసవి కోసం 2-3 కంపార్ట్మెంట్లు వెతికాడు. ఆమె కనిపించలేదు. రైలు వెళ్ళిపోయింది. సుందర్రావు నిట్టూరుస్తూ స్టేషన్లో బెంచ్ మీద కూర్చుండిపోయాడు. సరే, చివరి ఈ ప్రయత్నం కూడా ఇలా అయిందన్నమాట. దీన్ని బట్టి చూస్తే అతని గాఢమైన విరక్తి ఏర్పడినట్టు కనిపిస్తోంది. అతనింకా స్థిమితపడితే గానీ మనం ఏం చెప్పినా నమ్మడు. కనుక నువ్వు మధురలో ఆ ఉద్యోగంలో చేరిపో. ఇక్కడ పరిస్థితి బట్టి మేము త్వరగా కార్యక్రమం నిర్ణయిస్తాం అంది సుధా. ఏమండి, అంతే కదూ అంటూ భర్త కేసు చూసింది. అవును, తక్కినవన్నీ మనం ఇక్కడ చూద్దాం. తను వెళ్ళి ఉద్యోగంలో చేరితే కొంత కాలక్షేపం అవుతుంది. ఈ గొడవలన్నీ కొన్నాళ్ళు మర్చిపోవడానికి, మనశ్శాంతితో ఉండడానికి వీలవుతుంది అన్నాడు సుధ భర్త. ఆ ప్రకారం మర్నాడు వాసవి మధుర బయలుదేరబోతుంటే సుధని వదిలి రానని మంజీ పేచిపెట్టింది. సుధ దగ్గర నుంచి వాసవి తీసుకుని వెళ్తుంటే కాళ్ళు గుంజి ఏడవడం మొదలుపెట్టింది. ఎన్ని రకాలుగానో కబుర్లు చెప్పి ఊరడించడానికి చూసింది వాసవి. అవి కొనుక్కుందాం, ఇవి కొనుక్కుందాం, ఊరెళ్దామని ఎన్ని విధాలుగా చెప్పినా మంజు ఊరుకోలేదు. పోనీ ఇక్కడ ఉంచే, నా దగ్గర ఆయన దగ్గర అలవాటైపోయింది అంది సుధ. అవునండి, ఆ పని చేయండి, మాకు కొంత కాలక్షేపంగా ఉంటుంది. పైకి మీరు కాలేజీకి వెళ్తే దీన్ని చూడడం మీకు ఇబ్బంది, ఆయాని పెట్టాలి కదా ఇంటి దగ్గర అన్నాడు సుధ భర్త. వారం రోజులు 10 రోజులు దగ్గర మాలిమ అయిపోయింది. అయినా దీని బరువు మీకెందుకు మధ్యన అంది వాసమి. బరువేంటండి, చంటి పిల్ల. పైగా నాకు సుధకి కూడా అలవాటైపోయింది. అది వెళ్తే ఇప్పుడు మాకు తోచదు అన్నాడు సుధ భర్త. అవును, ఉంచేవే బ్రతిమలాడుతూ అంది సుధ. జానకి అక్క వదిలి వెళ్ళిపోవడం వల్ల దీని బాధ్యత నాకు ఎలాగూ తప్పదు. నిజానికి నన్ను ఆయన అపార్థం చేసుకోవడానికి ఇది నా దగ్గర పెరుగుతుండడమే కారణం. అందువలన జరగవలసిన అపకారం ఏదో జరిగిపోయింది. మళ్ళీ ఇది మీ దగ్గర ఎందుకు? సుఖంగా మీ ఇద్దరు ఉండక? నీ మొహం, నీ దురదృష్టం అంతా దీనివల్ల అంటావేంటి? ఆ సుందర్రావు గారు చెప్పింది అర్థం చేసుకునే వ్యక్తి కాకపోవడం వల్ల. అయినా పెళ్లి కాని దానివి నువ్వు పెంచడం వల్ల ఈ సమస్య వచ్చింది. కానీ మాకే, కాకపోతే మా అమ్మాయి అనుకుంటాం. అనుకోని మరీ మంచిది అంది సుధ. తను మధుర రావడం, ఉద్యోగంలో చేరడం, ఆండాళ్ పరిచయం, కాలేజీ లైబ్రరీలో తను తీసుకువచ్చిన మార్పు, ఉపాధ్యాయునులు అందిస్తున్న అభినందనలు, విద్యార్థినులు చూపిస్తున్న ఆత్మీయత, అనురాగాలు అన్నీ వివరంగా తెలియపరుస్తూ చివర తన మధుర అడ్రస్ కూడా ఇస్తూ వాసవి పెద్ద ఉత్తరం విదేశాల్లో ఉన్న జానకి రాసింది. సుధ కూడా అలాగే ఇంకో 4 పేజీలు కవర్ రాసింది. మంజు ఆటపాటలు కూడా తెలియపరచమని అడుగుతూ. వారం కూడా తిరగకుండా సుధ దగ్గర నుంచి జవాబు వచ్చింది. కానీ నెల రోజులు అయిపోయినా జానకి దగ్గర నుంచి ప్రత్యుత్తరాలు రాలేదు. 2 నెలలకి అత్తయ్యకి మతి స్థిమితం తప్పింది. అందువల్ల హాస్పిటల్లో చేర్పించామని రాసిన ఉత్తరానికి కూడా జవాబు రాలేదని జ్ఞాపకం వచ్చేసరికి కారణం ఏమై ఉంటుంది చెప్పమా అని కంగారు పడింది వాసవి. ఆలోచిస్తే అక్కయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చి 4 నెలలు దాటి ఉంటుందని
తెలిసిపోయింది. దాంతో తన మనసులో ఉన్న ఆందోళన అంతా వ్యక్తం చేస్తూ వెంటనే జవాబు రాయమని గట్టిగా ఉత్తరం రాసింది వాసవి జానకి. కాలేజీలోనూ ఊళ్ళోనూ వాసవికి కాలక్షేపం బాగానే అవుతోంది. సుధ దగ్గర నుంచి వారానికో 10 రోజులకో ఉత్తరం వస్తూనే ఉన్నాయి. అత్తయ్య ఆరోగ్యం గురించి మాత్రం మంత్లీ రిపోర్ట్ సుందర్రావు హాస్పిటల్ నుంచి ప్రతి నెల 5వ తారీఖున వస్తోంది. అందులో సుందర్రావు సంతకం తప్ప వాసవికి ఆసక్తికరమైనది ఏమీ ఉండదు, ఆత్మీయత ఏమీ ఉండదని వట్టి పొడి ఉత్తరం అది. ఆ మంత్లీ రిపోర్ట్ వచ్చిన రోజున మాత్రం వాసవికి గతం అంతా జ్ఞాపకం వస్తోంది. తను సుందర్రావు గడిపిన ఆ 2 రోజులు గుర్తుకొచ్చి తీయని లోకాల్లో కాసేపు విహరించిన తర్వాత జరిగిన సంఘటనలు జ్ఞాపకం వచ్చి వెంటనే వాసవి నిరాశతోనూ నెట్టూర్పుతోనూ కృంగిపోయేది. ఆ రోజున వాసన అన్నం సహించలేదు కాదు, నిద్ర సరిగా పట్టేది కాదు. ఈ ఇబ్బంది అంతా 1-2 రోజులు మాత్రమే. తక్కిన నెల అంతా వాసవికి ఉత్సాహంగానూ సంతోషంగానూ గడిచిపోయేది. ఆసక్తికరమైన లైబ్రరీ పనులు, ఉపాధ్యాయుని బృందంతో కబుర్లు, కాలక్షేపాలు, వాళ్ళ సన్నిధిలో మనసుకి లభిస్తున్న అనిర్వచనీయమైన ఆనందం, అపరిమితమైన సుఖశాంతులు. వీటితో రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. కాలం వేగంగా సాగిపోతుంది. కాలేజీ పిల్లలందరూ సౌత్ ఇండియన్ టూర్ వేశారు. మద్రాసు నుంచి బయలుదేరదాము అని చెప్పింది. మద్రాసు వెళ్ళి సుధని చూసింది, పాపని చూసింది. వాసవి, మీ అక్కయ్య పురుడు పోసుకుంది ఎక్కడ? నెల్లూరులో, హాస్పిటల్లోనే. మా ఊరికి దగ్గరగా ఉంటుందని నెల్లూరులోనే పురుడు పోసుకుంది. ఎందుకు ఇప్పుడు అదంతా నీకు? ఆమె ముక్తసరిగా సమాధానం చెప్పింది. అంతక్రితమే వాసవి దగ్గరున్న సుందర్రావు ఫోటో స్టూడియోలో పేరు తీయించుకున్న తేదీ నోట్ చేసింది. ప్రయాణ హడావిడిలో వాసవి వివరాల్లోకి వెళ్ళలేదు. ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. రాత్రి 7:30కి మద్రాసు నుంచి బయలుదేరిన త్రివేంద్రం మెయిల్ ఆర్కోణం, కార్పడి, సేలం, కోయంబత్తూరు స్టేషన్లు గడిచి తెల్లవారుతుండగా ఎర్నాకుళం చేరుకుంది. నిజమే, ఏడాది క్రితం మే నెలలో జానకి అనే ఆమె హాస్పిటల్లో ప్రసవించడం, ఆమెకి ఆడపిల్ల కలగడం, ఇదంతా ఇదిగో మా రికార్డ్స్లో ఉంది. అయినా ఇప్పుడు ఈ రికార్డ్స్ ఎందుకు కావాల్సి వచ్చాయి? ఏవైనా వారసత్వం గొడవ అంటూ ప్రశ్నించింది సౌభాగ్యమ్మ. కాదండి అన్నాడు సుధ భర్త. మరి ఇదిగో ఈ మంజు అప్పుడు పుట్టిన అమ్మాయి అంటూ సుధ తన చేతుల్లోని మంజుని సౌభాగ్యమ్మకి చూపించి ఓ నైస్ అంటూ సౌభాగ్యమ్మ నవ్వుతూ మంజు బుగ్గ మీద చిటికేసింది. వీళ్ళమ్మ ప్రసవించడానికి వచ్చినప్పుడు ఆమెతో ఒక ముసలామె, ఒక 20 ఏళ్లే అమ్మాయి రాలేదండి అంది సుధ. అవన్నీ ఎక్కడ జ్ఞాపకమమ్మా, ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. అవునులేండి, ఇక్కడ ప్రసవించింది జానకి. ఆ జానకితో వచ్చిన 20 ఏళ్ల అమ్మాయి వాసవి, ఆమె చెల్లెలు. అలాగా ప్రసవించిన కొద్ది రోజులకే జానకి తన కూతుర్ని పెంచమని వాసవికి అప్పగించి తనేమో భర్తతో స్టేట్స్కి వెళ్ళిపోయింది. ఆహా, తర్వాత ఏం జరిగిందంటే అని సుధ ఇంకా ఏదో చెప్పపోతుండగా డాక్టర్ అంటూ సుమిత్ర అక్కడికి వచ్చింది. 1 మినిట్ అని సుధకి క్షమార్పణ చెప్పి సౌభాగ్యమ్మ సుమిత్ర కేసు తిరిగింది. డాక్టర్, ఈ నైట్ నాకు పర్మిషన్ ఇవ్వండి, సినిమాకి వస్తానని ఫ్రెండ్స్తో చెప్పాను. ఓకే వెళ్ళమ్మా. సుమిత్ర వెళ్ళిపోయింది. సరే, మీరేదో మధ్యలో చెప్తూ ఆగిపోయారు. అవునండి, ఆ జానకి స్టేట్స్కి వెళ్ళిపోయాక మంజుని వాసవి చేతిలో పెరుగుతోంది. ఇలా ఉండగా వాసవి ఒక యువకుడిని ప్రేమించింది. అతను ఆమెను ప్రేమించాడు. ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి మా ఇంటికి వచ్చారు. అప్పుడు మంజు మా ఇంట్లో ఉంది. వాసవిని చూస్తూనే నీ కూతురు మహా పేచీ పెడుతోంది అని నేను అన్నానండి. అమ్మ అమ్మ అంటూ మంజు వాసవి మీద వాలిపోయింది. దాంతో అతగాడు మంజు వాసవి కూతురే అని పెళ్లికి పూర్వమే ఆమెకి పుట్టి ఉంటుందని అపోహపడ్డాడు. తర్వాత ఎవ్వరం ఎంత చెప్పినా వినలేదు. వాసవి కూడా ఎన్నో విధాల ప్రయత్నించిందండి. ఆగండి, ఇలాంటి కేసు ఎక్కడో నేను విన్నాను ఈ మధ్య. మా చెల్లెలు గారి అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ ఇలాగే ఆమెకు కూతురు ఉందని తర్వాత తెలిసింది. దాంతో కానీ ఇది అలాంటి కేసు కాదు కదా. మంజు వాసవి కూతురు కాదు, కానీ ఇప్పుడు ఆమె అనుమానించడం, అఫ్కోర్స్ ఇది వేరు. సరే, అలా అయిందా? మరైతే పాపం ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందండి? ప్రయత్నించింది, వాళ్ళ ఊరు కూడా వెళ్ళింది. అతడు ఇంకా నమ్మించడం సాధ్యం కాదని, తనకే ఇంతే అదృష్టమని అని చెప్పింది. పెళ్లి మానుకొని ఉద్యోగం చేసుకుంటోంది. సాధ్యం కాకపోవడం ఏంటి? ఇప్పుడు మా హాస్పిటల్లో ఉన్న రికార్డుల ద్వారా ఈ పిల్ల ఆమె కూతురు కాదని, జానకి కూతురని నిరూపించవచ్చు కదా. సరిగ్గా మేము వచ్చింది కూడా అందుకేనండి అంది సుధ ఆనందంతో. ఎక్కడుంది అమ్మాయి? మధురలో ఉద్యోగం చేసుకుంటోందండి. మేమందరం క్లాస్మేట్స్, కలిసి లైబ్రేరియన్ కోర్స్ చదివాం. నేను ఉద్యోగం చేరవలసిన అవసరం లేకపోయింది. తను మాత్రం లైబ్రేరియన్గా చేరక తప్పలేదు ఇలా కావడం వల్ల. లైబ్రేరియన్ కోర్సా? అవును.
ఓ, సన్నగా అందంగా ఉన్న పిల్ల నాతో అన్ని కోర్సుల కన్నా లైబ్రరీయన్ కోర్సు గొప్పది అని వాదిస్తూ ఉండేది. ఎస్ ఎస్ ఏడాది క్రితం ప్రసవ సమయంలో వాళ్ళ అక్కయ్యకి సాయం చేయడానికి వచ్చింది. మంచి చలాకైన పిల్ల, సరదాగా మాట్లాడేది. నేను కావాలనే అమ్మాయి చేత కబుర్లు చెప్పించుకుంటూ ఉండేదాన్ని. అవునవును, ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. కోలమొహం, పెద్ద బారు జడ. అవునండి, అదేనండి, ఇదిగో దాని ఫోటో కూడా అంటూ సుధా, వాసవి, సుందర్రావులు కలిపి తీయించుకున్న ఫోటో సౌభాగ్యమ్మకి ఇచ్చింది. అది ఫోటో స్టూడియోకి వెళ్ళి నెగిటివ్ వెతికించి ప్రింట్ తీయించిన కాపీ. సౌభాగ్యమ్మ ఆ ఫోటో చూస్తూనే తుళ్ళిపడింది. పక్కన అబ్బాయి అంది ప్రశ్నార్థకంగా సుధ మొహంలోకి చూస్తూ. ఎత్తునేనండి, పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత ఇలా అకారణంగా అనుమానించి వెళ్ళిపోయాడు. వాసవిని, సుందర్రావుని మార్చి మార్చి చూసి ఆలోచనలో పడింది సౌభాగ్యమ్మ. సుందరం చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి అన్నమాట. మొహం అందంగా ఉంది. కళ్ళల్లో కూడా ఏ పాపం ఎరగని పసితనం తొంగి చూస్తోంది. ఇంకా నయం, వాడు చెప్పింది నమ్మి సుమిత్రని వాడికిచ్చి చేశాను కాదు. ఏ పాపం తెలియని పిల్ల. జీవితం ఇలా అయిపోవడానికి వీల్లేదు. సంగతంతా చెప్పి సుందర్రావు నొప్పించి ఈ పిల్ల జీవితం చక్కదిద్దాలి అనే నిర్ణయానికి వచ్చింది. అంతా నేను సరిచేస్తాను, ఈ ఫోటో నా దగ్గర ఉంచి వెళ్ళండి అంటూ కుర్చీలోంచి లేచింది సౌభాగ్యమ్మ. వాసవి టూర్ పూర్తి చేసుకుని ఆనందంగా స్టూడెంట్స్తో గడిపి తిరిగి వాళ్ళ ఊరు మధుర వచ్చింది. వాసవి రూమ్ తాళం తెరుస్తుంటే ఆండాళ్ళు వాళ్ళ అమ్మగారు ఎవరో ఒక ఆయన ఈ చీటీ ఇచ్చి వెళ్ళారమ్మా, మళ్ళీ వస్తారట అంటూ చీటీ ఇచ్చింది. సుందర్రావేమో అని సంతోషంగా చీటీ తీసుకుంది. శేషగిరి అని సంతకం కనిపించింది. బావ ఒక్కడే వచ్చాడా? మరి అక్కయ్యో? నీరసంగా కూర్చుండిపోయింది వాసవి. అంతే కదా, నీకు అభ్యంతరం అంది సౌభాగ్యమ్మ చిరునవ్వుతో సుందర్రావు కేసి చూస్తూ. ఏమిటి దొడ్డమ్మ అంతే కదా అంటూ అలా తేలిగ్గా అనేస్తావు? అవివాహితగా పిల్లల్ని కనడం కంటే ఘోరం ఇంకేమైనా ఉందా అన్నాడు పచారులు చేస్తున్న వాడల్లా ఆగి సుందర్రావు. నేను ఇందాకడి నుంచి వింటున్నాను. ఏమిటి నీ వరుస? అబ్బాయికి ఒక్క వరుసని అలా నూరిపోస్తున్నావు? పెద్దల్లిగా నువ్వు చెప్పవలసిన సలహా ఇదేనా? పెళ్లికి ముందే పిల్లలను కన్నా అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నా? చాలేమమ్మా, ఎవరైనా వింటే నవ్విపోతారు అంటూ బారలు జాపుకుంటూ గడప అవతల నుంచి వచ్చింది నరసమ్మ. పెద్దమ్మగారు, నిజమేనా అండి? మనయ్య గారికి ఏం లోటండి అలాంటి కక్కుర్తి పెళ్లి చేసుకోవడం అన్నాడు సాంబయ్య ధైర్యం చేసి. సుందర్రావు కూడా సౌభాగ్యం కేసు కొరకరా చూస్తూనే ఉన్నాడు. ఒరే సాంబయ్య, నీకు తెలియదురా, తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనేరా ఏ మగాడైనా సుఖపడేది అంది సౌభాగ్యమ్మ. అంతకంటే తను ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటే ఎక్కువ సుఖపడతాడు మగాడు అంది నరసమ్మ. ఏమిట్రా అబ్బాయి అన్నట్టు సుందర్రావు కేసు చూస్తూ. సుందర్రావు ఊనలేదు కాదనలేదు. సాంబయ్య మాత్రం కొన్నాళ్ల క్రితం వాసవి వచ్చి అక్కడ 4 రోజులు ఉండడం, సుందర్రావు అంటే చూపించిన అపురూపమైన అభిమానం, ప్రేమ అవన్నీ జ్ఞాపకం వచ్చి అవునండి పెద్దమ్మగారు, చిన్నమ్మగారు చెప్పింది నిజం అన్నాడు. అందుకే మళ్ళీ అన్నాను, అయ్యగారికి మనసిచ్చిన అమ్మాయి అయితేనే రైట్ అండి అని. సౌభాగ్యమ్మ గొంతు హెచ్చించి, రైటేనయ్యా, కానీ అలాంటి అమ్మాయి దొరకొద్దు. దొరికిన మంచి గుణాలు, మంచి రూపం ఇవన్నీ ఉండక్కర్లేదా అంది. అన్నీ ఉన్నాయండి, అయినా ఒక మారు చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారండి. ఉండండి, అయ్యగారి గదిలో ఆ అమ్మాయి గారి బొమ్మ ఉండాలి. ఈ మధ్య చూశాను, పట్టుకొస్తానంటూ మేడ మీదకి పరిగెత్తాడు. వాసవి గురించి ఈ రకంగా ప్రసంగాలు, చర్చలు, వాదోపవాదాలు సాగడం సుందర్రావుకి ఇష్టం లేదు. పైగా ఈ సమయంలో ఆ ఫోటో నలుగురి మధ్యకి రావడం అస్సలు ఇష్టం లేదు. అందుకే సాంబయ్య అంటూ అరిచాడు. సాంబయ్య అప్పటికే మేడ మీదకి వెళ్ళిపోయాడు. సాంబయ్య అందించిన ఫోటో చూస్తూ ఆశ్చర్యంగా గబగబా తన పెట్టె దగ్గరికి వెళ్ళి నెల్లూరు నుంచి తాను పట్టుకొచ్చిన ఫోటోను పోడ్చి చూసింది. 2 ఒకటేనని అర్థం చేసుకున్నాక అమ్మయ్య, నరసమ్మ సాంబయ్య చెప్తున్న అమ్మాయి కూడా అమ్మాయి అనమాట అనుకుంది సౌభాగ్యమ్మ. 2 ఫోటోలు దాచివో చిరునవ్వు నవ్వి, సరే మీరు చెప్పిందే ఒప్పుకుందాం. తనని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే మగాడు సుఖపడతాడు. కానీ ఆ అమ్మాయినే అతగాడు కూడా ప్రేమిస్తే అప్పుడు మరీ సుఖంగా ఉంటుంది కదా జీవితం అంది సౌభాగ్యమ్మ. కానీ కుదరొద్దు, అన్నీ కలిసి రావాలంటే మాటలా అంది నరసమ్మ. కుదురుతాయి, అన్నీ కలిసి వస్తాయి. మీరు చెప్తున్న అమ్మాయి, నేను చెప్తున్న అమ్మాయి ఒక్కతే. ఇదిగో చూడండి అంటూ 2 ఫోటోలు టేబుల్ మీద పెట్టింది సౌభాగ్యమ్మ. నరసమ్మ సాంబయ్య ఆశ్చర్యంగా మార్చి 2 ఫోటోలు చూస్తున్నారు. మొదటి నుంచి విసుగు చిరాకే కానీ ఆశ్చర్యం ఏమీ లేదు సుందర్రావుకి. అతనికి ఆ ప్రస్తావన ప్రారంభమైనప్పటి నుంచి తెలుసు, దొడ్డమ్మ అంటున్న అమ్మాయి, పిన్ని సాంబయ్య చెప్తున్న అమ్మాయి ఒక్కతే అని. వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ తనకు తెలుసు.
ఇద్దరూ వాదించుకుంటున్నది వాసవి గురించేనని. అందుకే అతను ఆశ్చర్యపోలేదు. అయితే అతని ఆశ్చర్యం వేసిందల్లా ఈ ఫోటోలు దొడ్డమ్మకి ఎలా వచ్చిందనే. ఒక కాపీ తనకి పంపించినట్టే ఫోటోగ్రాఫర్ రెండో కాపీ వాసవికి పంపించి ఉంటాడు. ఇది దొడ్డమ్మ సంపాదించిన మూడో కాపీయా, లేక వాసవి దగ్గర కాపీ ఇదేనా? అయితే ఈ దొడ్డమ్మ దగ్గరికి ఎలా వచ్చింది ఇది? ఈ ఫోటో నీకు ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్ళ స్నేహితురాలు మద్రాసులో ఉంటుంది, ఆమె పట్టుకొచ్చింది. తనకు పుట్టిన కూతుర్ని పెంచుకుంటున్నది కూడా ఆ స్నేహితురాల దగ్గరే ఈసడింపుగా అన్నాడు సుందర్రావు. సౌభాగ్యం ఏదో చెప్పబోయింది. ఆ ఉన్న 4 రోజులు ఎంతో వినయంగాను అణుకోగాను ఉంటే ఉత్తమురాలనుకున్నాను. ఇంత గ్రంథకర్త అన్నమాట అందే నరసమ్మ బుగ్గలు నొక్కుంటూ. నేను కూడా మంచి అమ్మాయి అనుకున్నానండి అన్నాడు సాంబయ్య. ఇప్పుడు మంచిగాకి ఏమైపోయిందిలే అమ్మాయి. ఒరే సుందరం, నేను చెప్పేది పూర్తిగా విను, మీరిద్దరూ కూడా వినండి అంటూ మొదలుపెట్టింది సౌభాగ్యమ్మ. దాదాపు ఏడార్థం క్రితం, ఇంకా 2 ఏళ్ళు కూడా అయిందేమో కాదో, జానకి అనే అమ్మాయి మా హాస్పిటల్లో పురుడు పోసుకోవడానికి వచ్చింది. ఆమె చెల్లెలే ఈ వాసవి. ఈ అమ్మాయి కూడా అక్కగారికి సాయంగా ఉంది. ఆ 15 రోజులు నవ్వుతూ చలాకీగా తిరిగే వాసవిని చూసి నేనే అప్పుడు పలకరిస్తూ ఉండేదాన్ని. అందువల్ల నాకు ఆ అమ్మాయి బాగా జ్ఞాపకం. తర్వాత జానకి ఓ ఆడపిల్ల కలిగింది. అది కూడా మా హాస్పిటల్ రికార్డ్స్లో నమోదు అయి ఉంది. నువ్వు చూసిన పసిపిల్ల ఆ అమ్మాయే. అది జానకి బిడ్డ, కానీ నువ్వు అనుకుంటున్నట్టు వాసవి పాప కాదు. నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా? అయినా పైవాళ్ళు ఎవరైనా అయితే నిజం కాదేమో, ఇదంతా కట్టుకదేమో అనుకోవచ్చు. కానీ స్వయాన పెత్తలిని నీ క్షేమం కోరేదాన్ని నేను చెప్తూ ఉంటే కూడా నమ్మవా అంది సౌభాగ్యమ్మ ఉద్వేగంగా. అంతవరకు స్తబ్దుగా నిలబడిపోయి ఆశ్చర్యంగా వింటున్న వాడల్లా ఆమె ఆఖరి మాటలకి అదిరిపడి, అబ్బెబ్బే నువ్వు చెప్పాక ఇంకా నమ్మకపోవడం ఏంటి అన్నాడు సుందర్రావు. నరసమ్మకి సాంబయ్యకి కూడా కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. అది సరే, ఆ జానకి అనే అమ్మాయికి ఎవరికో ఆడపిల్ల పుట్టడానికి సుందరం వాసవిని పెళ్లి చేసుకోను అనడానికి సంబంధం ఏంటి అంది నరసమ్మ. అదే నాకు అర్థం కావడం లేదు అన్నాడు సాంబయ్య. అయితే మీకు జరిగిందంతా పూర్తిగా తెలియదన్నమాట. జానకి తనకి పుట్టిన అమ్మాయిని పెంచమని వాసవికి అప్పగించి భర్తతో విదేశాలు వెళ్ళింది. అక్క కూతుర్ని తన కూతురులాగే పెంచుతోంది వాసవి. మన సుందరం ఆ వాసవిని రైల్లో చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాక ఆ చంటి పిల్లని చూడడం తటస్థించింది. పైగా అది అమ్మ అంటూ వాసవి మీద వాళ్లడం ఒకటి. అది వాసవి కూతురి అయి ఉంటుందని నమ్మి ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా వచ్చేశాడు మనవాడు. అంతే కదా సుందరం అంది సౌభాగ్యమ్మ. ఆనాడు నా మాట వినండి, పూర్తిగా వినండి, తొందర పడకండి అని ప్రాధేయపడుతున్నప్పుడు వాసవి ముఖంలో కనిపించే దైన్యం గుర్తుకొచ్చి చలించిపోయాడు సుందర్రావు. వినయం, వివేకం, చదువు, సంస్కారం అన్నీ ఉన్న అమ్మాయి. నువ్వు తన మాట నమ్మకపోయేసరికి పౌరుషంతో వెళ్ళి ఉద్యోగం చేసుకుంటోందట. ఇప్పుడు మధుర కాలేజీలో కాబోలు ఉందిట. నా మాట విని వెళ్ళి తీసుకురా. అలాంటి రత్నం లాంటి పిల్లని అర్థం లేని అపోహలు పెట్టుకొని చేజేతులారా వదులుకోకు. అవును సుందరం అంది నరసమ్మ. ఆ పని చేయండి బాబుగారు అన్నాడు సాంబయ్య. హోటల్లో తనకి అన్నం పెట్టి తను తింటూ ఉంటే కళ్ళ నిండా చూస్తూ మురిసిపోతున్న వాసవి కళ్ళెదుట కనిపించింది సుందర్రావుకి. కళ్ళల్లో అనురాగం, నవ్వులో ఆత్మీయత, వలుపు తెలిపే ఆ చూపు, తనలో కోరికని రెచ్చగొట్టే ఆ కవ్వింపు, తనని వదిలి ఉండలేను అన్నట్టు బిగియారా పెనవేసుకున్న ఆ కౌగిలి, విడిపోతున్నప్పుడు కళ్ళలో తిరిగిన నీళ్లు అన్నీ ఒక్కమారు మనసులో మెదిలేసరికి నిలువునా చెలించిపోయాడు సుందర్రావు. పశ్చాత్తాపంతో అతని గుండె బరువెక్కింది. బాధతో వెక్కి వెక్కి ఏడుస్తున్న వాసవి కంఠం విని ఆదుర్దాగా లోపలికి ప్రవేశించబోయిన వాడల్లా ఓదారుస్తున్న ఒక పురుష కంఠస్వరం విని గుమ్మం యువతలే ఆగిపోయాడు సుందర్రావు. అది మనకి దక్కే యోగం లేదు. ఎంతసేపు విచారిస్తే ఏం లాభం వాసవి? అది కాదు బావా, అంత గొప్ప దేశంలో అక్కయ్యని బ్రతికించే డాక్టర్లే లేకపోయారా? డాక్టర్లు లేక, మందులు లేక మనుషులు చచ్చిపోతారా? అయినా 3 నెలలే చచ్చిపోతే మాకు ఒక్క ఉత్తరమైనా రాయలేదేంటి? ఏం రాసి ఏం లాభం చెప్పు? మీరు బాధపడడం తప్పితే మీరెవరైనా అక్కడికి రాగలరా? ఏమన్నానా 3-4 వేలు ఖర్చు పెట్టుకుని రాలేక మానే ఏడవడానికైనా నోచుకోలేదా మేము? నువ్వు అలా నిష్ఠూరంగా మాట్లాడితే నేనేం చెప్పను. సర్లే బావా, ఇంతకీ నువ్వేం చేస్తావు? బంగారం లాంటి అక్క ఉండే యోగం నాకు లేదు. ప్రాణానికి ప్రాణంలా చూసుకున్న అమ్మ ఉండే యోగం మంజుకి లేదు. పిచ్చి పట్టింది కనుక అత్తయ్య సుఖపడింది. లేకపోతే ఈ కబుర్లు విని గుండె పగిలి చచ్చి ఉండను.
అదేంటి వాసవి, కష్టమంతా మీ ముగ్గురిదే అన్నట్టు మాట్లాడతావు? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పోతే నేనంతా మనసులో కుమిలిపోతున్నాను. నీకేం తెలుసు? నువ్వు మనసారా బాధపడుతున్నావా బావా అక్కయ్య పోయినందుకు? నిజం చెప్పు. అక్కయ్య లేదని నువ్వు నిజంగా ఇప్పుడు బాధపడుతూ ఉంటే అయ్యో ఎక్కడ దక్కకుండా పోతుందో అని అప్పుడే జాగ్రత్త పడి శ్రద్ధ వహించే ముందువు. ఏంటలా మాట్లాడుతున్నావు వాసవి? ఎవరు ప్రేమించిన వ్యక్తి మీద, వస్తువు మీద వాళ్ళకి ఆ ప్రేమ ఉండదా? మమకారంగాను శ్రద్ధగాను చూసుకోరా? నువ్వు అలా శ్రద్ధగానే చూసుకుంటే మా అక్కయ్య ఆ ఆశతోనూ ఆ బలంతోనూ బ్రతికే ఉండను. ఫారెన్ వెళ్ళాక నువ్వు రాను రాను అక్కయ్యని ఎలా చూస్తున్నావో, ఎలా నిర్లక్ష్యం చేసావో నాకంతా తెలుసు. అసలు అందుకే బెంగ పెట్టుకొని చచ్చిపోయిందని నా నమ్మకం. తన సర్వస్వం నువ్వే అని ఆఖరికి కన్న కూతుర్ని ఇక్కడ వదిలేసి నీతో వచ్చేసింది. అలాంటి అక్కయ్యని నువ్వు రాను రాను ఫారిన్లో ఎలా చూస్తున్నావో నాకు రాసింది. అక్కయ్య ఒట్టి పిచ్చిది. నీ ప్రేమలో పడి సర్వస్వాన్ని ఆఖరికి ప్రాణాన్ని కూడా వదులుకున్న పిచ్చిది. మీ అక్కయ్య పోయిన బాధలో నువ్వు ఏదేదో అనేస్తున్నావు. నేనెందుకు వచ్చానో తెలుసుకోకుండా ఇలా ఊరికే మాటలు విసిరేయడం న్యాయం కాదు. ఎందుకు వస్తావు? మంజుని తీసుకెళ్ళడానికి వస్తావు. తీసుకెళ్ళు. తల్లి లేని పిల్లని నేను ఎలా తీసుకెళ్ళను? దానికి ఒకప్పుడు తల్లి ఉంది కనుకనా కనేసి మా చేతుల్లో పడేసి అక్కయ్య నీతో ఫారెన్ వెళ్ళిపోయింది. అప్పుడే అది తల్లి లేని పిల్ల అయిపోయింది. అప్పుడు తల్లి ఉండి తల్లి లేని పిల్ల అయింది. ఇప్పుడు లేక, అంతే తేడా. నేను చెప్పేది పూర్తిగా వింటే అది తల్లి లేని పిల్ల కానక్కర్లేదు. అలా ఆశ్చర్యంగా తెల్లబోయి చూడకు. నేను ఎలాంటి వాడినో మీ అక్కయ్యని ఎంత ప్రేమగా చూసుకున్నానో నీకు తెలుసు. ఇప్పుడు నాకు అక్కడ ఫారిన్ ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వచ్చింది. నాకు ఇంట్లో ఆడదిక్కు లేకపోతే సాగదు. దిక్కెందుకు ఉండదు బాబా? మొగాడివి, అందులో డబ్బున్న ఆఫీసర్వి. అంటే 1,000,000 మంది నీ కోసం కాకపోయినా నీ డబ్బు కోసం వస్తారు. నిజం, నా డబ్బు కోసమే వస్తారు. మరి అలాంటి వాళ్ళు మంజుని ప్రేమగా జానకి చూసినట్టు చూస్తారా? మంజునే కాదు, నిన్ను కూడా చూడరు జానకి చూసినట్టు. అందువల్ల జానకి లేని లోటు నాకు తీరాలన్నా, మంజుకి మాతృ ప్రేమ కొరత లేకుండా సాగాలన్నా జానకి స్థానాన్ని నువ్వు ఆక్రమించాలి నా జీవితంలో. ఏంటి బావా నువ్వు అంటుంది? గట్టిగా వెర్రి కోపంతో ఒక్క అరుపు అరిచింది వాసవి. గుమ్మం బయట నిలబడ్డ అంతా వింటున్న సుందర్రావు అదిరిపడ్డాడు. ఆవేశపడకు, బాగా ఆలోచించుకో. నేనా అంత వయసు ముదిరిన వాడినేం కాదు. మీ అక్కయ్యకి నాకు 4 ఏళ్ళు తేడా. అంటే నీకు నాకు మహా అయితే 7 ఏళ్ళు తేడా ఉంది. 7 ఏళ్ళు తేడా పెద్ద తేడా కాదు. నా ఉద్యోగం, హోదా, రాబడి నీకు తెలిసినవే. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. నన్ను చేసుకుంటే నీకు కూడా. బావా అక్కడితో ఇంకా ప్రసక్తి ఆపేయి. అది కల్లో వార్త, జరగని పని. ఏ నాకంటే గొప్ప మొగుడు వస్తాడా నీకు? వస్తాడో వచ్చాడో అసలు నాకు పెళ్ళి అయిపోయింది. తమ్ముడు గారు ఏరి మరైతే లేరు. ఆయన నాతో ఉండరు. అదంతా ఒక పెద్ద కథ. నువ్వు ఆర్చగలిగేది తీర్చగలిగేది ఏమీ లేదు. ఆయనకి నా మీద ఒక అపోహ ఏర్పడింది. అందువల్ల బహుశా ఇంకా ఆయన నన్ను తీసుకెళ్లరు. ఐసి సారీ వాసవి, నీ పరిస్థితి ఇది అని నాకు తెలియదు. అయితే మరి ఆయన నిన్ను తీసుకెళ్లరు, ఆ పెళ్లి జరిగినా జరగనట్టే అని తెలిసి కూడా నన్ను చేసుకోవడానికి అంగీకరించవే? నీ పరిస్థితి తెలిసాక నాకు ఇప్పుడు మరీ నీ మీద బాధ్యత, ప్రేమ పెరిగినట్టు అనిపిస్తోంది. అందువల్ల నేను చెప్పింది మళ్ళీ ఆలోచించు. నీకు పెళ్ళి అయిపోయిందని తెలిసినా ఆ పెళ్ళి రద్దు చేయించి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. పైగా ఫారెన్లో ఇలాంటివి మామూలే. చాలే, ఇంకంతటితో ఆపు. అది కాదు వాసవి, మంజు మొహం చూసి అయినా మరోమారు ఆలోచించు. మరోమారు ఒకలాగా, మరోమారు మరోలాగా ఆలోచించేది మీరు. ఆడవాళ్ళు ఆలోచనలు అలా ఉండవు. నువ్వు మగాడివి గనక జానకి నువ్వంటే నాకు ప్రాణం అన్న నోటితోనే వాసవి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నావు. అసలు నువ్వు మా అక్కయ్యని నిజంగా ప్రేమించావా అని. ఒకమారు ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం ఎలా సాధ్యం? హృదయాన్ని వెనక్కి తీసుకోవడానికి అదేం ఆట వస్తువు కాదు. అది ఇక అంతే, ఆ వ్యక్తికి అంకితమైపోతుంది. ఇక నా విషయం, ఆయన నన్ను ఆదరించిన నిరాదరించిన ఆయనే నా దైవం, నా ప్రాణం, నా సర్వస్వము. తెలిసిందా? ఇంకా నా చేత ఆట్టే మాట్లాడించకు అంది వాసవి గంభీరంగా. ఆ మాటలు విని వాసవి అని మనస ఆమె పేరును ఉచ్చరించాడు. నిలువెల్ల పులకించిపోతూ ఆ మట్టునే నిలబడిపోయాడు సుందర్రావు తలుపుకి అవతల. అంతేనా? అంతే. మరి మంజు సంగతి నీ ఇష్టం. నువ్వు పెంచుతానంటే నెల నెలా డబ్బు పంపుతూ ఉంటా. మా అక్కయ్య కూతుర్ని పెంచడానికి నాకు నువ్వు డబ్బు పంపక్కర్లేదు. అయినా ఇప్పుడు దాన్ని నేను కూడా పెంచక్కర్లేదేమో. మా స్నేహితురాలు దాన్ని పెంచుతోంది. దాని దగ్గర అలవాటైపోయింది. అయితే నేను ఒకసారి మంజుని చూసి మరీ ఫారెన్ వెళ్ళిపోతాను.
వెళ్ళు, ఇదిగో అడ్రస్. అక్కడికి వెళ్ళి నువ్వు ఫలానా అని చెప్తే నీకు మంజుని చూపిస్తారు. నువ్వు రావా నాతో? సరే అయితే అంటూ విసురుగా వెళ్ళిపోయాడు శేషగిరి. ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చాడు సుందర్రావు. అక్కడ పరిత్యక్త స్థితలాగా విషాద వదనంతో తల వంచుకొని దీనంగా జాలిగా కూర్చునుంది వాసవి. వాసవిని ఆ స్థితిలో చూసేసరికి సుందర్రావు తనని తాను సంభాళించుకోలేకపోయాడు. దగ్గుతికపడి వణుకుతున్న కంఠంతో వాసవి అన్నాడు. ఆవేదన, ఆత్మీయత అక్షరంలో తొణికిసలాడేలాగా. వాసవి ఉలిక్కిపడి తలెత్తి చూసిందే కానీ ఆ చూపులో దైన్యం లేదు, ఆశ్చర్యమూ లేదు, ఆనందం అసలే లేదు. కేవలం జీవం లేని చూపు, నిర్లిప్తమైన చూపు, అసాధారణమైన చూపు. ఆమెలో ఏ చలనం లేకపోయేసరికి తనే ఉద్వేగంగా 2 అడుగులు ముందుకేసి, నేను వాసవి, సుందర్రావుని అన్నాడు బలవంతం మీద చిరునవ్వు మోహం మీదకి తెచ్చుకుంటూ. వాసవి కదల్లేదు. నాకంతా తెలిసింది, నేనే తొందరపడ్డాను. ఈ మాటలు అంటున్నప్పుడు సుందర్రావు కంఠం వణికింది. వాసవి స్థాణువులాగా కూర్చుంది. నీ మనసు ఎంతో బాధ పెట్టాను. సుందర్రావు మెల్లగా ఆమె దగ్గరికి అడుగు వేస్తూ అన్నాడు. వాసవి నిర్లిప్తంగా ఉండిపోయింది. కింద పెదవి మాత్రం వణుకుతోంది. నిజం తెలుసుకోకుండా నింద వేశాను. వాసవి గుండెలు బాధతో అదురుతున్నాయి. అందుకు నేనే ఎంత బాధపడుతున్నానో ఎలా చెప్పను? కళ్ళల్లోకి చిమ్ముతున్న కన్నీటిని ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది వాసవి. నన్ను క్షమించమని అడగడానికి కూడా. వాసవి ఒక్కమారుగా లేచి అతని భుజం మీద తలబెట్టుకుని ఏడ్చేసింది. ఆమెని తన కౌగిల్లోకి తీసుకుని తల నిమురుతూ ఉండిపోయాడు సుందర్రావు. తన తల మీద రాలిన కన్నీటి బొట్లకి ఉలిక్కిపడి అతని భుజం నుంచి తల తిప్పి చూసింది. ఛ, అదేమిటి అంటూ అతని కళ్ళని తన పైట చెంగుతో తుడిచి అతని తలని తన హృదయానికి హత్తుకుంది. భారంగా నెట్టూర్చింది. ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళు కలుసుకున్న ప్రేమికుల్లాగా ఒకరి పట్ల మరొకరు అనురాగాన్ని కురిపిస్తూ ఆత్మీయతని వర్షిస్తూ ఆనంద లోకాల్లో తేలిపోసాగారు వాసవి సుందర్రావులు. తన ఒళ్ళో తలబెట్టుకుని అరమోడ్పు కనులతో హాయిగా పడుకున్న సుందర్రావు చెక్కిలి నిమురుతూ, ఎంత చిక్కిపోయారండి అంది వాసవి కళ్ళు తెరిచి ఆమె కళ్ళలోకి చూస్తూ. నీకు చిక్కకపోతే ఇంకెవరికి చిక్కుతాను అన్నాడు సుందర్రావు చిలిపిగా. అబ్బా, అది కాదండి, నీరసంగా ఉన్నారు. జీవితం ఇంతవరకు రసహీనంగా నడిచింది కదా, అందుకే నీరసం. ఇంకా మరి మహారాణి గారి పోషణలో నీరసం పోయి సుందర్రావు నోటికి తన చెయ్యి అడ్డుపెట్టి సన్నగా నవ్వుతూ, అబ్బాయి గారికి ఇన్నాళ్ళు ఎడబాటుతో చిలిపితనం బాగానే పెరిగింది అంది వాసవి. నిన్ను చూస్తేనే వచ్చింది మళ్ళీ ఆ చిలిపితనం. ఏమో, నమ్మకం ఏంటి? నాలాంటి అమ్మాయిలు ఈ మధ్యలో ఎవరూ తటస్థపడలేదా వాళ్లతో? ఈ మారు ఆమె నోటిని సుందర్రావు చేత్తో మూశాడు. పరిహాసానికి కూడా అలా అనుకు వాసవి. ఎవరైనా నా కోసం ఆశపడితే పడి ఉండొచ్చు, నేను మాత్రం కాదు. శ్రీరామచంద్రుడు అంటారు నవ్వుతూ అంది వాసవి. ఏం నమ్మకం లేదా? సీరియస్గా లేచి కూర్చుంటూ అడిగాడు సుందర్రావు. తమాషాకు అన్నానులేండి, అంతలో అంత కంగారు పడతారే అని అతని జుట్టులో వేళ్లు పోనిస్తూ అంది వాసవి. నువ్వు అన్నావు కానీ నిజానికి నువ్వు చిక్కిపోయావు తెలుసా. నా మీద ప్రేమ వల్ల అంటున్నారు, అంతకంటే ఏం లేదు. మధుర వచ్చినప్పటికంటే 2 పౌండ్లు బరువు పెరిగాను తెలుసా. ఇప్పుడు వస్తాదిలా ఉన్నానంటావు. వాసవి ఆ మాటలకు సిగ్గుపడి తలోంచుకొని చీర కుచ్చిళ్ళకేసి చూస్తూ ఉండిపోయింది. సరే, మరి నేను చెప్పిన సంగతి ఏం చేశావు? ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని తెలిసేసరికి విద్యార్థులు, లెక్చరర్లు అందరూ లైబ్రరీకి బిలమిలామంటూ వచ్చేసి నిన్న రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి వీల్లేదని ఒకటే గొడవ. అందుకని కొంచెం కోపంగా కనుబొమ్మలు మూడేసి అడిగాడు సుందర్రావు. వాసవి తత్తరపడింది. ఆహా, గొడవ పెట్టారని ఊరికే చెప్తున్నాను అంతే. రేపు రిలీవ్ చేస్తా అన్నారు ప్రిన్సిపల్ గారు. మనం రేపు రాత్రి కానీ ఎల్లుండి పొద్దున కానీ వెళ్ళిపోవచ్చు. సామాన్ సర్దేశాను. కానైతే ఒకటి అడుగుతాను, కాదనకండే అంది. ఏంటి? నవ్వుతూ కళ్ళతో ప్రశ్నించాడు సుందర్రావు. మీనాక్షి గుడికి వెళ్దామంది. ఇవాళ శుక్రవారం, పైగా రేపే ఊరికి వెళ్ళిపోతున్నాం. అందువల్ల అమ్మవారికి కుంకుమ పూజ చేయిస్తే మొక్కుకున్నావా? సుందర్రావు కళ్ళు నవ్వుతున్నాయి. వాసవి తలోంచుకుని అంది. ఏమని? ఎందుకు అవన్నీ మీకెందుకు? పోనీ నేను చెప్పనా? అమ్మా మధుర మీనాక్షి తల్లి, మా వారికి నా మీద ఏర్పడ్డ అపోహ తొలగిపోయి మళ్ళీ మేము ఇద్దరం ఏకమై సంతోషంగా ఉంటే కుంకుమార్చన చేయిస్తాను. మీకంతా వేళకోళంగానే ఉంది. వాసవి కళ్ళల్లో నీటి తెర చూసి కళవడ పడిపోయి, అదేంటి వాసవి, ఆ మాత్రానికైనా, ఆ కాస్త పరిహాసానికైనా కన్నీళ్ళ అంటూ
ఆమె కనురెప్పలు తుడిచాడు. మీకు తెలియదండి ఎంత వేటు పడిందో నా ప్రాణం. పౌరుషానికి పడి ఇలా గంభీరంగా ఉంటున్నాను, కానీ ఎంతో బేల అయిపోయిందండి గుండె. చిన్నదానికి ఏడుపొస్తోంది. ఆమెని తన గుండెలకు హత్తుకుని తల నిమురుతూ, పోనీలే బాధపడకు, తమాషాకు కూడా ఏం అనలే అన్నాడు సుందర్రావు. ఆ సాయంత్రం రమణమ్మ ఆరోగ్యం గురించి వాసవి అడుగుతుంటే ఆమెకు పూర్తిగా స్వస్థత చిక్కిందని, వైద్యం కూడా ఇంకా ఆపేయవచ్చని సుందర్రావు చెప్తున్నాడు. ఆ సమయంలో ఆండాళ్ళు వచ్చి సుందర్రావుని చూసి గుమ్మంలోనే ఆగిపోయింది. వెంటనే వాసవి ఎదురెళ్ళి ఆండాళ్ళు చేయబట్టుకుని అతనికి పరిచయం చేసింది. సాయంత్రము మధుర మీనాక్షి గుళ్ళో పూజ చేయించి ఆ తర్వాత తిరిగి మద్రాసు బయలుదేరి వెళ్ళారు వాళ్ళిద్దరూ. తమ ఇంటి ముందు ఆగిన టాక్సీలోంచి వాసవి సుందర్రావులు ఇద్దరూ దిగుతూ ఉండడం చూసి మొదట సుధా ఆమె భర్త తెల్లబోయారు. లోపలికి ఆహ్వానించడం కూడా మర్చిపోయి ఆ మటనే ఉండిపోయారు. సుధా ఎత్తుకున్న మంజు సరే వాసవి చేతులు చాపిన ఆమె దగ్గర నుంచి వెళ్ళలేదు. వాసవి నవ్వుతూ, మంజుతో సహా మీరంతా మమ్మల్ని మర్చిపోయారేంటి? పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు, ఇంతకీ మమ్మల్ని లోపలికి రమ్మంటారా వద్దా అంది. అప్పటికానే సుధా ఆమె భర్త ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు. సుధా వాసవిని, అతను సుందర్రావుని చేతులు పట్టుకొని లోపల తీసుకెళ్లారు. అంతా స్థిమితపడ్డాక జరిగిందంతా క్లుప్తంగా చెప్పి, ఇప్పటికి మేమిద్దరం కలిసాం. ఆయనకి ఉన్న అపోహ వాళ్ళ దొడ్డమ్మగారు దాఖలాతో సహా పోగొట్టారు. అంతా విన్నాక సంతోషంతో అమ్మయ్య అన్నారు సుధా ఆమె భర్త. సుందర్రావు తను పడ్డ పొరపాటుకి పశ్చాత్తాపడ్డాడు. ఇదంతా దీనివల్ల వచ్చింది అంది సుధా మంజు బుగ్గ చిదుముతూ. అభం శుభం తెలియని పసిదాన్ని దాన్ని ఎందుకు అనడం? అసలు దీనికంతటికి కారణం నువ్వు. నాంది ప్రస్తావన ఏం లేకుండా నీ కూతురు అన్నావు. దాంతో ఇలా అయింది. పోన్లేండి, గతం అందరూ అన్నీ మర్చిపోదాం. అంతా కలుసుకున్నాం, అంతా సుఖాంతమే కదా. మరి పిల్ల సంగతి ఏమిటి? మేము తీసుకుపోతాము అంది. వద్దు, మాకు అలవాటైంది, మేము పెంచుకుంటాం, కావాలంటే మేము దత్తత తీసుకుంటాం అంది సుధాను అతని భర్త. ఇంతకీ ఎప్పుడు తమ్ముడు పెళ్ళి అని అడిగాడు సుధా భర్త సుందర్రావుని. అతను నవ్వి, నాకేం తెలుస్తుంది, పెళ్ళి పెద్దలు మీరు సుధగారును, మీరిప్పుడు నిర్ణయిస్తే అప్పుడే. సరే అయితే సుధా, మనం ఇప్పుడు పెళ్లివారం అన్నాడు సుధా భర్త. నేను ఆడపెళ్లివారి తరఫే సుమండి అంది సుధా. వాళ్ళక్కడి నుంచి నెల్లూరు సౌభాగ్యమని చూడ్డానికి వెళ్ళారు. జరిగిందంతా ఆమెకి వివరించారు. ఆమె ఎంతో సంతోషించింది. రత్నంలాంటి పిల్లని చేజిక్కించుకున్నావు, సుఖంగా పెళ్లి చేసుకుని కలకాలం పిల్ల పాపలతో ఉండు. అయినా నా కొత్త కోడలు, దాన్నేం శ్రమ పెట్టకే అంటూ ఆవిడ కూడా ఎంతో ఆనందంగా దీవించింది. కానీ అలా వాళ్ళిద్దరినీ చూసిన సుమిత్ర తెల్లబోయింది. నాకు తలనొప్పిగా ఉంది, వెళ్ళొస్తా అంటూ అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది సుమిత్ర. ఆరోగ్యం బాగా కుదుటపడి అప్పుడప్పుడే మనుషులతో కొద్దిగా మాట్లాడుతున్న రవణమ్మ జరుగుతున్న పెళ్లి పనులు చూస్తూ కుర్చీలో బొమ్మలా కూర్చుంది. మరో బొమ్మలాంటి మంజుని ఒళ్ళో వేసుకుని. ఇంట్లో పనులన్నీ సుధా సౌభాగ్యమ్మ చూసుకుంటున్నారు. వీధిలో పనులన్నీ రంగారెడ్డి సాయంతో సుధా భర్త చూసుకుంటున్నాడు. సుమిత్ర ఇటు సౌభాగ్యమ్మ చేతికి సాయం చేస్తూ అటు వాసవి అలంకరణ, ముస్తాబు వగైరా పనులన్నీ నిర్వహిస్తోంది. పక్కపక్కలతో పెళ్లి విరిసే పువ్వుల తోటలా ఉన్న పెళ్ళింట్లో తెల్లారితే పెళ్ళి అనగా మలయ మారుత వీచికల్లాగా ప్రవేశించారు వాసవి స్నేహితురాళ్ళు రాణి, లీల, పద్మ. ప్రవేశిస్తూనే, ఓ పెళ్లి కూతురా, ఏ అంతఃపురంలో ఉన్నారండి, ఫ్రెండ్స్ వచ్చారు, ఎదురు వచ్చి రిసీవ్ చేసుకోవడం లేదేమిటి అన్నారు. అందరూ పరాచికాలాడుతూ ఎంతో సంతోషంగా తన తోటి స్నేహితురాలి పెళ్ళిని ఎంతో అద్భుతంగా ఆనందంగా తిలకించసాగారు ఆ స్నేహితురాళ్ళు. ప్రేమంటే తమాషా ఏంటి, శరవేగ మహావేగంతో ప్రవహించే సెలయేరు లాంటిది అంది లీల. సెలయేళ్ల ముందు శిలలు ఆగుతాయా, ఎంత పెద్దవైతే మాత్రం అంది రాణి. ఇంతలో సాంబయ్య అక్కడికొచ్చి, అమ్మగారు, విడిదిలోకి అయ్యగారు స్నేహితులు ఎవరో వచ్చారంట, మిమ్మల్ని ఒక మారు చూస్తారంట, రమ్మన్నారు అని చెప్పాడు. వాసవి అలాగా అంటూ బయలుదేరబోయింది. పద్మ వెంటనే చేయబట్టుకుని, ఆగవే వయ్యారి, అలా కబురు చేస్తే ఇలా వెళ్ళిపోవడమే, మరీ అంత వెర్రి పనికిరాదు, కాస్త బెట్టు చెయ్యాలి, ఉండు నేను చెప్తా అని. ఇదిగో అబ్బాయి, ఇక్కడ మరీ అమ్మగారు స్నేహితులు కూడా ఉన్నారు, అయ్యగారిని చూడమంటున్నారని చెప్పు. ఏంటి ఆ కొబ్బరి చేయడం, బాగుండదు అంది వాసవి కంగారు పడుతూ. నువ్వు ఊరుకో, అలా చెప్పు బాబు, పైగా అలా కబురు చేసి రమ్మనడం కాదు, దగ్గరుండి చేయి పట్టుకొని మరీ తీసుకురావాలి.
పెళ్లి కూతుర్ని, తెలిసిందా అంది పద్మ. సాంబయ్య నవ్వుకుని, ఓ అదా అండి, సరే సరే అంటూ వెళ్ళిపోయాడు. 10-15 నిమిషాల తర్వాత సుందర్రావు రాలేదు. సాంబయ్య తిరిగి రాలేదు. మీకు మంచి చెడులు తెలియదు, ఏమిటా కబురు చేయడం, ఏమనుకున్నారో ఏమో అంటూ కంగారు పడుతూ విసుక్కుంటోంది వాసవి. ఇంతలో సుందర్రావు అక్కడికి వచ్చి అపరిచితులైన 3 యువతులు అక్కడ ఉండడం చూసి త్రోటుపడి సందేహిస్తూ, ఏమండి సుధగారు, మా దొడ్డమ్మ ఉందా ఇక్కడ అంటూ ఈ ఆగిపోయిన గ్రామ్ఫోన్ ప్లేట్ లాగా మాట మార్చేశాడు. కన్ను చెదిరిపోయేలాగా ఆకర్షణీయంగా ఉన్న అతని రూపం చూసి ఆశ్చర్యంగా రెప్పవేయకుండా ఆ మట్టునే ఉండిపోయారు పద్మ, రాణి, లీల. కాసేపటికి పద్మ తేరుకొని నవ్వుతూ, బావగారు, దొడ్డమ్మ వంకని రావడం ఎందుకు, డైరెక్ట్గా వాసవి ఉందా అంటూ రావచ్చుగా అంది. తెల్లబోయి వాళ్ళకేసి చూస్తూ నిలబడ్డ సుందర్రావుని చూసి, వీళ్ళెవరు, ఎంత చనువుగా మాట్లాడుతున్నారని తెల్లబోకండి, మేమంతా వాసవి క్లాస్మేట్స్మి, అంతకంటే ప్రాణ స్నేహితులం అంది పద్మ. అలాగా, నమస్కారం, చాలా సంతోషం అన్నాడు సుందర్రావు కంగారు తగ్గి నెమ్మదిగా తేరుకుంటూ. వాసవి లాంటి భార్యను సంపాదించుకున్నందుకు మిమ్మల్ని అభినందించాలని ఎంతవరకు అనుకున్నాం, కానీ సుందర్రావు తెల్లబోయి చూశాడు. ఇప్పుడు మనసు మార్చుకున్నాం, మిమ్మల్ని అభినందించడం లేదు. అంతా పద్మకేసి తెల్లబోయి చూశారు. మిమ్మల్ని అభినందించడం మాని మా ఫ్రెండ్నే మేము అభినందిస్తున్నాం ఇప్పుడు, ఎందుకో తెలుసా అంది పద్మ సీరియస్గా మొహం పెట్టి. చాలండి అన్నాడు సుందర్రావు సిగ్గుపడుతూ. మగవాళ్ళకు కూడా సిగ్గుపడడం తెలుసన్నమాట. అయితే ఇంతవరకు ఆడవాళ్ళకి మాత్రమే ఉన్న ఆ ప్రత్యేక అర్హతని కూడా పుచ్చేసుకున్నారు మీరు అంటూ నవ్వింది పద్మ. ఆమె మాటలకి లీలా, రాణి మాత్రమే కాదు, సుధా, వాసవి కూడా నవ్వారు. సుందర్రావు నవ్వాడు. కాసేపటికి అందరి నవ్వులు విడివిడిగా వినిపించడం మానేసి సన్నాయి పాటలో కలిసిపోయాయి. కథ సమాప్తం. ఈ నవల మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.